జగన్నాథపురిలో చేసే జగన్నాథ రథయాత్ర మొత్తం ప్రపంచమంతా జరుగుతూ ఉన్నది శ్రీల ప్రభుపాదుల వారి యొక్క. చాలా చోట్ల మనం దేవుని విగ్రహాలు చూస్తుంటాం. ఒక రాయిని శిల్పంలాగా చెక్తారు, లేకుంటే కొన్ని విధాలుగా దేవుని రూపాన్ని తయారు చేస్తుంటారు. బట్ ఇక్కడ చూస్తే దేవుణ్ణి ఒక చెక్క రూపంలో తీసుకొస్తారు కదా. జగన్నాథ రథయాత్ర చాలా విశేషమైనది, చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి ఇది. స్వప్నంలో కనిపించి ఈరోజు రాత్రి సముద్రానికి ఒక పెద్ద పెద్ద 3 చెక్కలు కొట్టుకొని వస్తాయి, వాటిని విగ్రహంగా మార్చండి. జగన్నాథ్పురిలో విశేషం ఏంటంటే మూలమూర్తులే రథం పైకి వచ్చేస్తారన్నమాట. ఇలా మనం అంటాం కదా, ఎవరైనా ప్రేమతో వచ్చినారు అనుకోండి ఇలా కౌగలించుకుంటాం, అలా ఆయన చేతులు కూడా ఇలా ఉంటాయి అన్నమాట. ఎప్పుడు గుడి పైన జెండా రెపరెపలాడుతుంటుంది కదా స్వామి. గాలి ఇటువైపు వస్తే జెండా ఇటువైపు ఎగురుతుంది. దీని విశిష్టత ఏంటి? ఫ్లైట్ లండన్కి వెళ్ళేది సడన్ గా కూలిపోయింది. చాలా మంది అమాయకులు, ఇన్నోసెంట్ పీపుల్ కూడా చనిపోయారు. మానవ జన్మ ఒక నీటి బొట్టు లాంటిది, తామరాకుపై ఎప్పుడు జారిపోతుందో తెలియదు. ఎవ్వరికి ఈ ప్రపంచంలో ఎన్ని క్షణాలు ఉన్నాయి అనే విషయం తెలియదు. అందుకే ఏమంటారు తెలుసా, డెత్ ఈజ్ అవర్ క్లోజెస్ట్ ఫ్రెండ్ అని. మరి క్షణంలో కూడా మీరు చూస్తుంటారు టీవీలలో, బారాత్ లో డాన్స్ చేస్తున్నారు, పార్ట్ టైం కింద పట్టుకోవాలి. ఎందుకు ఇలా జరుగుతుంది? చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుంది, అసలు ఈ ప్రపంచం ఏంటండి, అసలు ఎందుకు తయారు చేశాడు ఈ ప్రపంచం? వీటన్నిటికీ సమాధానం భగవద్గీతలో ఉంది. ఒక విషయం చెప్తాను. వచ్చే నెల 7వ తారీఖు నుంచి 18 రోజులు కేవలం సాయంకాలం 7:30 నుంచి 8:30 వరకు 1 అవర్ లో 18 చాప్టర్స్ భగవద్గీత ప్రతిరోజు సాయంకాలం పూట లైవ్ లో చెప్పబోతున్నాను. రీసెంట్ గా క్రికెట్ జరిగింది టోర్నమెంట్, కానీ అక్కడ తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. ఏం నేర్చుకోవాలి ఈ సంఘటన గురించి? విరాట్ కోహ్లీ ఆయన ఒక వ్యక్తిగత జీవనాన్ని మీరు చూసారనుకోండి. ఒక సమయంలో ఆయన ఒక వీడియో చూశాను, నేను పూజా పాట్ టైప్సా అంటాడు. అంటే నేనేమన్నా దేవుడిని నమ్మే రకం అనుకుంటున్నారా మీరు అని అంటారు. కానీ మీరు చూడండి, ఆయనకి వివాహం అయిపోయాక వారు ఎంత మంచిగా ఈయన జీవితాన్ని మార్చారు. ఎటువైపు మార్చారు అంటే ధార్మికత వైపు. ఇంతకుముందు ఏవో తినే అలవాట్లు ఉండేవట, కానీ ఇప్పుడు వీగన్ గా మారిపోయారు, కంప్లీట్ వెజిటేరియన్ గా మారిపోయారు. I've turned vegetarian for almost 2 years now. ఐపీఎల్ ఒకసారి మీరు ఆలోచన చేయండి, ప్రతి సంవత్సరం, అది కూడా ప్రాంతీయ భేదం. అలా అని మీ ప్రాంతీయం వాళ్ళు ఆడుతున్నారంటే కాదు, ఉట్టి పేరు మాత్రమే ప్రాంతీయం. ఎవరో క్రికెట్ ఆడితే మనం చూస్తే మనకు వచ్చేది ఏంటంటే ఒకసారి ఆలోచించండి. దానివల్ల నీకు ఆరోగ్యపరంగా మంచిదా, సామాజిక పరంగా ఏదైనా మంచి జరుగుతుందా, దాంతోపాటు మీకేదైనా భౌతికంగా మంచి జరుగుతుందా, మీకేదైనా డబ్బులు వస్తున్నాయా? డబ్బులు రావడానికి కోసం బెట్టింగ్లు పెడతారు, దానివల్ల ఎంతో మంది డబ్బులు పోగొట్టుకుంటారు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. చాలా రోజుల నుంచి ఎంతోమంది మెసేజ్ చేస్తున్నారు కదండి, ప్రణవానంద స్వామి గారిని మళ్ళీ ఎప్పుడు తీసుకొస్తారు, మళ్ళీ ఎన్ని మంచి మాటలు మాకు చూపిస్తారు అనేసి. సో ఇవాళ మళ్ళీ మన ఫేవరెట్ ప్రణవానంద ప్రభుజీ మన స్టూడియోకి వచ్చారండి. ఇక లేట్ చేయకుండా ఎన్నో అద్భుతమైన విషయాలు, జగన్నాథ యాత్ర కానీ, రీసెంట్గా జరిగిన కొన్ని ఇష్యూస్ గురించి కానీ, ప్రతి ఒక్క దాని గురించి కూడా మన ఫేవరెట్ ప్రభుజీ ప్రణవానంద గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. నమస్కారం. హరే కృష్ణ. ఎలా ఉన్నారు? భగవంతుడి దయ. నేను నిజంగా ఓపెన్గా చెప్తున్నాం స్వామి, చాలామంది గెస్ట్లు కొంచెం అటు ఇటుగా అయినా సరే టెన్షన్ అవ్వను. మీది లేట్ అయ్యేసరికి నేను టెన్షన్ అవుతున్నాను. వీళ్ళ నుంచి వచ్చే క్వశ్చన్లో ఎప్పుడు ప్రభుజీ వస్తారు, ఎందుకు రావట్లేదు, ఎందుకు గ్యాప్ వచ్చిందని మీరే మీ మాటలు చెప్తారు వాళ్ళకు ఒకసారి. హరే కృష్ణ. ప్రేక్షకులందరికీ మనము ఇటీవల ధర్మ ప్రచార యాత్రకి నిమిత్తంగా ఆస్ట్రేలియా, సింగపూర్, తర్వాత యూకే, ఐర్లాండ్, స్కాట్లాండ్ ఇలాంటి దేశాలు యాత్రగా చేసి రావటం చేత, దాంతోపాటు కొన్ని ఉత్సవాలు, స్నానయాత్ర, నరసింహ జయంతి, వీటన్నిటిలో చాలా
బిజీగా ఉండేసరికి రాలేకపోయాము. కానీ మాకు కూడా అనిపించింది మంచి ప్రేక్షకులు ఉన్నారు మీ అందరికీ. తర్వాత చాలా మంది యువతీ యువకులు వీక్షిస్తూ ఉంటారు. మేము ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో అక్కడ చెప్తూ ఉంటారు, మేము ఈ ఇంటర్వ్యూ చూసామండి, రామాయణ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు తెలుసుకున్నామండి, ఆ ఇంటర్వ్యూ నుంచి ఎన్నో మాకు ప్రశ్నలు అన్నీ కూడా తీరిపోయాయండి అని ఒకళ్ళు చెప్పారనమాట. వాళ్ళ ఫ్యామిలీ గ్రూప్లో పెట్టారట, పిల్లల్ని కట్టేసైనా పర్వాలేదు ఈ ఇంటర్వ్యూ చూపించాలి, అప్పుడే రాముడి పైన ఉండే ప్రశ్నలు అన్నీ పోతాయి అన్నట్టుగా. మనమండి ధర్మకి ఒక సేవగా చేస్తున్నాం. భగవంతుడి యొక్క తత్వము ఆచార్యుల దగ్గర నుంచి విని వాటిని అధ్యయనం చేసి ఏదో సమాజానికి మంచి ఎలా జరుగుతుంది, భగవంతుడి గురించి ధర్మం గురించి ఉన్నది ఉన్నట్లుగా తెలియజేస్తే ఎంత బాగుంటుంది అని ఒక సంకల్పంతో చేస్తున్నాము. మీడియా యొక్క బాధ్యత నిజంగా చెప్పాలంటే ఎలా మంచి విషయాలు జనాల దగ్గరికి తీసుకెళ్ళాలి అని. ఈ రోజులలో మేము చూస్తుంటామండి, ఏదో డబ్బుల కోసమనో లేదా వ్యూస్ కోసమనో ఎవరెవరినో కూర్చోబెట్టి ఏవేవో ప్రశ్నలు, అడగకూడని ప్రశ్నలు అడిగి వారిని సమాజంలో ఆల్రెడీ పాపం చాలా కష్టాలు పడుతున్నారు, దాంట్లో ఇంకా విషయాన్ని నింపే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. కానీ మీరు చేస్తున్న కార్యక్రమం మంచి కార్యక్రమం, మిమ్మల్ని అందరూ అప్రిషియేట్ చేస్తుంటారు. ఇంతకుముందు ఒకలాగా ఉండేవారండి కార్యక్రమాలన్నీ, కానీ ఇప్పుడు అన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా సంతోషం అని చాలా మంది మీకు కూడా మంచి విషెస్ తెలుపు. థ్యాంక్ యూ సో మచ్. కానీ వాళ్ళకి కూడా మళ్ళీ ఒకసారి చెప్పాలనుకుంది, నేను ఈ పాడ్కాస్ట్లు మొదలు పెట్టినప్పుడు సుధీర్ టాక్స్ అని ఒక ఛానల్ పేరు వచ్చినప్పుడు ఫస్ట్ పాదం మీదే, మీతోనే మొదలు పెట్టాను నేను. అదే నాకు ఇంతవరకు తీసుకొచ్చిందని నేను నమ్ముతాను ఈరోజు కూడా. సో మీరు అన్నారు కదా స్వామి, రీసెంట్గా లండన్ కానీ యూకే కానీ లేకుంటే స్కాట్లాండ్, సింగపూర్, నాకు గుర్తుండే ఐర్లాండ్, ఇలాంటి దేశాలు అన్నీ కూడా తిరిగి వచ్చారు. అంటే మన దేశంలో మన సంస్కృతి మన ధర్మం వినేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ మన బయట దేశంలో మన ధర్మాన్ని గౌరవించే వాళ్ళు కూడా మనకు కనిపిస్తున్నారు మీరు వెళ్ళినప్పుడు పెట్టే ఫొటోస్ ద్వారా. సో ఎలా అనిపిస్తుంటుంది స్వామి అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు మిమ్మల్ని ఆదరించడం కానీ అక్కడ ధర్మం గురించి 10 మాటలు చెప్పడం కానీ? ముఖ్యంగా మేము బయట విదేశాలకి ధర్మ ప్రచార నిమిత్తం వెళ్ళినప్పుడు మ్యాక్సిమం మేము సనాతన ధర్మానికి చెందిన వారితోటే మా యొక్క విషయాలు ఉంటాయి, అంటే మన ఇండియన్స్ తోటే ప్రవచనాలు ఉంటాయి. కానీ చాలాసార్లు మనకి వాళ్ళ అంటే ఆ దేశస్తుల దగ్గర నుంచి కూడా వాళ్ళకి ప్రవచనాలలో మీరు చూసే ఉంటారు ఫోటో. కాబట్టి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. చెప్పండి. మేము స్కాట్లాండ్లో ఉన్నాం అనమాట. అక్కడ కరుణాభవన్ అని ఒక ప్రదేశం ఉంది. అయితే అక్కడ మేము ఒకరోజు భక్తులకి ప్రసాదం వడ్డిస్తున్నాం అనమాట. అయితే అక్కడ ఉండే వాళ్ళందరూ, ఆ టెంపుల్లో ఉండే డివోటీస్ అందరూ కూడా స్కాటిష్ ఇంకా ఐరిష్ డివోటీస్ అనమాట. స్కాట్లాండ్ ఇంకా ఐర్లాండ్కి చెందిన వాళ్ళు. ఇదంతా శ్రీల ప్రభుపాదుల వారి మహాత్యం అండి. మీరు చూసారనుకోండి, ఇస్కాన్ ఎవరైతే స్థాపన చేశారో ప్రభుపాదుల వారు ప్రపంచం అంతా కూడా 14 సార్లు భ్రమణ చేసి వారున్న 10 సంవత్సరాల్లో 108 ఆలయాలు స్థాపన చేశారు. 10,000 మంది పాశ్చాత్యులు ముఖ్యంగా వారందరిని శిష్యులుగా చేశారు, సనాతన ధర్మం వైపు తీసుకొచ్చారనమాట. అందులో ఒకళ్ళు శ్రీల ప్రభుపాదుల వారు స్థాపన చేసిన ప్రదేశం స్కాట్లాండ్లో ఉంది. అయితే అక్కడ అందరూ స్కాటిష్ ఇంకా ఐరిష్ డివోటీస్ అనమాట. అయితే మేము ప్రసాదం వడ్డిస్తున్నాం. తర్వాత కొద్దిసేపు వెళ్ళి అందరు టేబుల్ పైన కూర్చొని వాళ్ళతో మాట్లాడుతున్నాను అనమాట. మీరు ఎలా వచ్చారు భక్తిలోకి, ఎలా చేశారు ఏంటండి. వాళ్ళు ఏదో మ్యాజికల్ జ్యూసో లేదా ఏదైనా వేరే వాళ్ళ ధర్మాన్ని దూషించి మీరు ఇందులోకి వచ్చేస్తే చాలా ఇదైపోతుంది అదైపోతుంది, అందులో వల్ల కాదండి. చాలామంది ఒక ప్రశ్న అడుగుతుంటారు, ఇస్కాన్ కన్వర్ట్ చేయట్లేదా బయట వాళ్ళని అని ఒక ప్రశ్న అడుగుతుంటారు మమ్మల్ని. ఎవ్వరు కూడా ఇస్కాన్ డివోటీస్ కన్వర్ట్ చేయరండి. ఎందుకో తెలుసా అండి, మనం చేసే ఒకటే ఒక ప్రచారం ఏంటో తెలుసా, భగవద్గీతను అందించడం. ఎగ్జాక్ట్లీ. ఆ భగవద్గీత చదివి ఆ భగవద్గీతలో ఉండే విశేషాలను తెలుసుకొని, అంతేకాని ఎవరు బ్రెయిన్ వాషింగ్ చేసి మీరిలా వాళ్ళిలా మాదే కరెక్ట్ మీది రాంగ్, నరకానికి వెళ్ళిపోతారు స్వర్గానికి వచ్చేస్తారు, ఇవన్నీ ఏం లేవండి. కేవలం భగవంతుడి యొక్క వైభవాన్ని తెలుసుకొని, స్వామి యొక్క సేవ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మాత్రమే వారు ప్రేరణ, స్వయం ప్రేరణ. అవును. మేము ఒకళ్ళని అడిగాం, అయ్యా మీరు అలెగ్జాండర్ ఆయన పేరు, అయితే మీరు ఎలా అయ్యా భక్తులు అయ్యారు అని అంటే, ఏం లేదండి ఆ గురువు గారు రాధానాథ్ మహారాజ్ గురించి చెప్పాం కదా, వారి యొక్క పుస్తకం ఉంది ది జర్నీ హోమ్ అని, తెలుగులో అమ్మ ఒడిలోకి పయనము అనే ఆ పుస్తకం ఉంది. ఆయన జస్ట్ ఆ జర్నీ హోమ్ పుస్తకాన్ని చదివారట, ఆయన ప్రేరణ వచ్చింది ఆయనకి, భక్తిలో ఉండాలి నేను కూడా స్వామివారిలా ఉండాలి అని. కాబట్టి ఆ ఇన్సిడెంట్ గురించి చెప్తాను. అందరు కూర్చున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు.
మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయాలని అనుకుంటున్నారంటే, ఏం లేదు ప్రభుజీ, మాకు ఒకటే ఒక కోరిక ఉంది, ప్లీజ్ మా కోసం ప్రే చేయండి, మేము తొందరగా ఇండియాకి వచ్చి బృందావన్ వెళ్ళాలి అని వెయిట్ చేస్తున్నాం అని అన్నారు. మొత్తం స్కాట్లాండ్ ఇంకా ఐరిష్ డివోటీస్ అందరూ. అయితే నాకు వెనకాల ఇలా టేబుల్ పైన కూర్చున్నాను, వాళ్ళు ముందున్నారు, వెనకాల నుంచి హిందీ మాటలన్నీ వినిపిస్తున్నాయి. అదేంటబ్బా హిందీలో మాట్లాడుతున్నా, ఎవరున్నారు అబ్బా అని వెనకాలకు వచ్చేసరికి ఒక గ్రూప్ నుంచి ములుంద్ అనే ఒక ప్లేస్ ఉంటుంది ముంబైలో. అయితే వాళ్ళు అన్నారు మేము ముంబై నుంచి. అంటే అరే మేము కూడా ముంబైలో ఉంటాం, మీకు మా టెంపుల్ తెలుసా అంటే ఎక్కడ ఉందండి మీ టెంపుల్ అన్నారు. సరే అడ్రస్ చెప్పాను, ఈసారి రండి తప్పకుండా. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే మేము స్కాట్లాండ్ టూర్ కోసం వచ్చాము, 20 days ఉండబోతున్నాం అని. అయితే సరే అని నేను అడిగా, మీకు బృందావనం తెలుసా అంటే, బృందావనమా, ఎక్కడుంది బృందావనం అని అన్నారు. మథురా బృందావనం అండి, కృష్ణుడు పుట్టిన ప్రదేశం. ద్వారక తెలుసా అండి అంటే, విన్నామండి కానీ ఎప్పుడు వెళ్ళలేదండి అని. అయితే నేను తర్వాత ఆలోచన చేశాను, ఇక్కడేమో స్కాట్లాండ్ ఐర్లాండ్ డివోటీస్ అందరు కూడా ఇండియాకి వచ్చి బృందావనంకి వెళ్ళాలనుకుంటున్నారు. ఇక్కడ ఉండే ముంబై వాళ్ళందరూ ఏమో స్కాట్లాండ్కి వచ్చారు టూర్కి. స్కాట్లాండ్కి టూర్కి రావటం తప్పు కాదండి, కానీ మన దగ్గర ఉండే వైభవం తెలుసుకోకుండా వేరే దగ్గరికి వెళ్ళటం ఎంత విచిత్రం చెప్పండి. మన దగ్గర ఉండే మంచిదేమో మనం తెలుసుకోలేకపోతున్నాము, పాశ్చాత్య దేశానికి వెళ్తున్నాం. అక్కడ ఉండే వాళ్ళేమో అక్కడ ఉండే పరిస్థితి మొత్తం ఫెడప్ అయిపోయి భారతదేశానికి ఎప్పుడు రావాలి, బృందావనం ఎప్పుడు చూడాలి, ఎలా సేవ చేసుకోవాలి, ఎలా భారతదేశ ఆధ్యాత్మికతను ఎలా నేర్చుకోవాలి అని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎంత విచిత్రం అనిపించింది, ఆశ్చర్యం వేసింది. అయితే వారికి చెప్పాను, ఇక్కడ ఉండే వాళ్ళందరూ అంటున్నారు బృందావనానికి రావాలట, మీరేమో స్కాట్లాండ్లో ఉండాలి, ఈసారి వెళ్ళినప్పుడు బృందావనం కూడా తప్పక వెళ్ళండి అంటే, తప్పకుండా వెళ్తామండి, చూస్తాం మేము బృందావనం అంటున్నారు. కానీ ఎంతో సంతోషంగా ఉంటారు కదా అక్కడ వాళ్ళు మిమ్మల్ని చూసి, మీరు చెప్పిన మాటలు విన్నా కూడా చాలా సంతోషం. చాలా మంది డివోటీస్ చాలా సిన్సియర్ అండి, చాలా సిన్సియర్. మనం ఎలా అయితే భక్తి చేస్తాం, నిజంగా చెప్పాలంటే మనకంటే అసలు మేము ఒక ప్రదేశంలో కృష్ణ ఐలాండ్ అని ఒక దగ్గర ఉంటుంది, అక్కడ మొత్తం యుక్రేనియన్ డివోటీస్ ఉంటారనమాట. వాళ్ళు చేసే సేవ, వాళ్ళకు ఉండే భక్తి కృష్ణుడి పట్ల, వాళ్ళు కీర్తన చేస్తుంటే మాతో పట్టి వచ్చిన ఇండియన్స్ అందరు కళ్ళలోంచి నీళ్ళు గారిపోతున్నాయి అనమాట వాళ్ళు చేసే సేవను చూస్తే భగవంతుడికి. కాబట్టి భగవంతుడి యొక్క సేవ అనేదండి చాలా అద్భుతమైనదండి. అది ఏ ప్రాంతానికి పరిమితమైనది కాదు. అహం బీజ ప్రదాపిత, కృష్ణుడు అన్నాడు అందరికీ తండ్రి ఆయన. ఆయన అందరినీ చరాచర ప్రాణులందరినీ సృష్టి చేసిన ఆయన. కాబట్టి ఆ భక్తి, ఆ న్యాచురల్ స్పాంటేనియస్ డివోషన్ టువర్డ్స్ భగవాన్ అనేది అందరి లోపల ఉన్నది. అది ప్రపంచవ్యాప్తం చేసిన వారు శ్రీల ప్రభుపాదులు వారు. బట్ మీరు లండన్ వెళ్ళొచ్చారని ఒక మాటకి నాకు రీసెంట్ ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది స్వామి. ఫ్లైట్ లండన్కి వెళ్ళేది సడన్గా కూలిపోయింది. సరే ఏదో ప్రకృతి వైపర్యమో ఏదో ఒకటి జరిగింది, అలా అయింది అనుకోవచ్చు. కానీ చాలామంది అమాయకులు, ఇన్నోసెంట్ పీపుల్ కూడా చనిపోయారు. ఇట్లాంటివి ఎలా అర్థం చేసుకోవాలి? ఎయిర్ ఇండియా ఫ్లైట్ లండన్కి వెళ్ళేది, ఏదైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళిందో అక్కడే మేము కూడా ల్యాండ్ అయ్యామన్నమాట. అయ్యో ఇప్పుడు కాదు, ఒక నెల అయింది అనుకోండి. అయితే మీరు చూడండి, ఫస్ట్ ముందుగా వారందరికీ ప్రార్థన చేయాలి. ఎవరైతే ఆ యాక్సిడెంట్లో వాళ్ళ ప్రాణాలని వదిలిపెట్టేశారో వాళ్ళందరికీ మా మనస్ఫూర్తిగా భగవంతుడికి ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళందరి ఆత్మ సద్గతులు పొందాలి, భగవత్ కృప వాళ్ళందరిపైన, ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ చాలా స్ట్రెంగ్త్ని కావాలండి. ఈ సమయంలో మీరు చూడండి, ప్రపంచం యొక్క పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేయండి. కొంతమంది వెకేషన్కి వెళ్ళాలని వెళ్ళారు, అవును, హఠాత్తుగా వాళ్ళ జీవితాలు మొత్తం మారిపోయాయి. కొంతమంది ఎన్నో హోప్స్తో, కొంతమంది జాబ్ చేయాలని, కొంతమంది టూర్కి వెళ్ళాలని, కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కలుసుకోవాలని, కొంతమంది ఒక కొత్త ఆపర్చునిటీ కోసమని, కొంతమంది చదువుకోవటం కోసమని, కొంతమంది పని నిమిత్తం ఫ్లైట్లో ఎక్కారు. వాళ్ళ పరిస్థితి మొత్తం మారిపోయింది. అవును. కొంతమంది సరేలే ఏదో సెలబ్రేషన్ ఉంది కదా, మనం కూడా వెళ్దాము, మనం కూడా వెళ్ళి జెండాలు ఊపుదాము అని బయలుదేరారు ఒక నగరంలో. వాళ్ళ పరిస్థితి ఏమైంది ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే మన శాస్త్రంలో ఒక విషయం చెప్తారు, కమల దళ జల జీవన టలమల భజహు హరిపదాని తిరే శ్రవణ కీర్తన స్మరణ వందన పాద సేవన దాసరే. కమల దళ జల, కమల దళం అంటే మీరు చూడండి, ఒక లోటస్ లీఫ్. ఎప్పుడైనా తామరపు ఆకును చూసారా మీరు? చూసాం స్వామి. నీటిపైన ఉంటుంది, ఇలా నీటిపైన ఇలా తేలుతూ ఉంటుంది. దానిపైన ఒక్క
బొట్టు నీరు ఉన్నా సరే గాలి వచ్చినా సరే జారిపోతుంది. అవును, తెలుసా మీకు? ఎందుకంటే దానిపైన ఉండే సర్ఫేస్ అలాంటిది అనమాట. ఓకే, వాటర్ ఉంచనీయదు. ఒక పడింది అనుకోండి ఇలా జారిపోతూ ఉంటుంది అనమాట లోపలికి. అందుకే ఇది పైన తేలుతూ ఉంటుంది దానిపైన. మీరు చూసారనుకోండి. మన శాస్త్రం ఏం చెప్తుంది అంటే మానవ జన్మ కూడా ఒక నీటి బొట్టు లాంటిది తామరాకు పైన. ఎప్పుడు జారిపోతుందో తెలియదు. అందుకు చాలామంది ఏమంటారో తెలుసా అండి, చాలా మంచివే అండి, ధర్మము, భగవంతుడు, నామము, సేవ ఇవన్నీ మంచివే. కానీ మేము ఎప్పుడైతే కావాల్సినవన్నీ సాధించుకుంటామో, మేము ఎప్పుడైతే జీవితంలో అన్ని ఆనందాలు పూర్తి చేస్తామో అప్పుడు మేము ఇది చేస్తాము అని అంటుంటారు. కానీ వచ్చిన విచిత్రం ఏంటో తెలుసా అండి, ఎన్ని రోజులు అసలు మనకి సమయం ఉంది అనేది తెలియదా. ఇప్పుడు చూడండి, వెకేషన్కి వెళ్తే మాతోటి ఇలా అవుతుంది అని తెలిస్తే వెళ్తారా? వెళ్ళరు. ఫ్లైట్ ఎక్కితే అది కూలిపోబోతుంది అని తెలిస్తే వాళ్ళు ఎక్కుతారా? ఎక్కరు. ఇక్కడ ఒక ప్రోగ్రామ్కి వెళ్తే స్టాంపేడ్ అవుతుంది అని తెలిస్తే అక్కడికి వెళ్తారా? వెళ్ళరు. వాళ్ళు ఏమనుకుని వెళ్ళి ఉండారండి, ఏదో గొప్ప విషయం జరగబోతుంది అని ఆనందంగా ఉండడం కోసమే వెళ్ళారు కదా. కానీ ఏమైంది? సమయం అయిపోయింది. ఎలా అయిపోయింది అది తెలియదు, ఎవరికీ తెలియదండి. ఎవ్వరికి ఈ ప్రపంచంలో ఎన్ని క్షణాలు ఉన్నాయి అనే విషయం తెలియదు. అందుకే ఏమంటారు తెలుసా అండి, డెత్ ఈజ్ అవర్ క్లోజెస్ట్ ఫ్రెండ్ అంటే. ఎప్పుడుందో తెలియదు. మరి క్షణంలో కూడా మీరు చూస్తుంటారు టీవీలలో, ఏదో బారాత్లో డాన్స్ చేస్తూ ఉన్నారు, పార్ట్ 10 కింద పడిపోయారు. కొంతమంది ఏమంటారు, మీరు ఆఫీస్లో తర్వాత కౌంటర్ పైన బిజినెస్లో షాప్లో కూర్చున్నారు, చిన్నపిల్లలు పార్ట్ 10 పడిపోయారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే ఎవరికి ఎన్ని క్షణాలు ఉన్నాయో ఈ ప్రపంచంలో తెలియదు. పదం పదం యద్ విపదాం అని అంటే ప్రతి పదంలో విపదాలే ఉన్నాయి. అందుకే అండి మనం ఎప్పుడైనా మంచి చేయడాన్ని పోస్ట్ పోన్ చేయకూడదు. ట్రూ. మంచి చెయ్యాలి అని అంటే ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తా, తర్వాత నేను చేస్తాను అంటే ఇప్పుడు నువ్వు తర్వాత అనేది ఉంటుందో లేదో తెలియదు కదా. తెలియదు. అందుకే మాకు ఒక విషయం గుర్తొస్తుంది. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడు, +1 +2లో. చాలా మంచి ఆయన. అయితే మేము ఎప్పుడు కూడా ఆయనకి గుడికి రారా, జపం చేయరా అని చెప్తూ ఉండేటప్పుడు, చేస్తాను, నాకు తెలుసు ప్రణవ్ చాలా మంచి విషయాలు నువ్వు చెప్పింది, నిజంగా జపం చేయాలి, గుడికి రావాలి, సేవ చేసుకోవాలి, అన్నీ చేయాలి. కానీ 40కి నేను నువ్వేం చెప్తే అది చేస్తాను అని అనేవాడిని. అయితే నేను అనేవాడిని, అట్లా కాదు నాన్న, అట్లా 40 అనకు, ఇప్పటి నుంచి కొద్ది కొద్దిగా చేస్తే 40కి నీకు ఈజీ అవుతుంది. సరే 40కి ఫుల్ డెడికేట్ అవ్వచ్చు, కానీ ఇప్పటి నుంచి కొద్ది కొద్దిగా స్టార్ట్ చేయి. ఇప్పుడు ఎంజాయ్ చేయాలి. సరే అని మేము ఇంజనీరింగ్కి వెళ్ళిపోయాం. +1 +2 తర్వాత ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది, మీకు ఈయన గుర్తున్నాడా అండి అని. ఎందుకు గుర్తులేదు, చాలా మంచి ఫ్రెండ్, నాకు గుర్తున్నాడు, కాంటాక్ట్లో లేదు, కానీ ఈరోజు పొద్దున ఆయన చనిపోయారండి, కార్ యాక్సిడెంట్లో. కార్ రేసింగ్ చేస్తున్నాడు, అందులోపల ఇలా పల్టీలు కొట్టేసింది, పోయారు అని అన్నారనమాట. అప్పుడు మేము చాలా బాధపడ్డాం, పాపం చాలా ప్రార్థన చేసాం. అయ్యో ఎన్నిసార్లు చెప్పాను నేను, మంచిగా భక్తి చెయ్యి, మంచిగా ధార్మికంగా ఉండున్నాను, జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళం. కానీ అనేవాడు, మీరు అని చెప్పేది ఎంత కరెక్టే, కానీ 40కి అంటూ ఉండేవాడు. కానీ చూడండి 40 కూడా కాదు, 19 yearsకి వెళ్ళిపోయారు. కాబట్టి ఎవరికి ఏం సమయం తెలియదండి. మనం ఎప్పుడు కూడా మంచి విషయాలు స్టార్ట్ చేయడానికి మనం పోస్ట్పోన్ చెయ్యరాదు. మంచి విషయాలు తెలుసుకుంటాం, తర్వాత ప్రవచనాలు వింటాం, తర్వాత వింటాం, సేవ చేస్తాం, తర్వాత చేస్తాం, భగవన్నామని చెప్తాం, తర్వాత చెప్తాం అనగదు. ఇప్పుడు మన దగ్గర సమయం ఉంది కదా, ఇప్పుడే స్టార్ట్ చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మంత్రం కొద్దిగా రోజు జపం చేసుకోవటం, ఆలయానికి వెళ్ళటం, గోసేవ చేసుకోవటం, భగవద్గీత భాగవతాదులు వినటం. మీకు ఆ విషయం చెప్తాను. వచ్చే నెల 7వ తారీఖు నుంచి జూలై 7 సోమవారం, తొలేకాదశి మరుసటి రోజు ద్వాదశి నుంచి మనం 18 రోజులు కేవలం సాయంకాలం 7:30 నుంచి 8:30 వరకు 1 అవర్లో 18 చాప్టర్స్ భగవద్గీత ప్రతిరోజు సాయంకాలం పూట లైవ్లో చెప్పబోతున్నాం అనమాట. ప్రణవానంద దాస్ యూట్యూబ్ ఛానల్లో జస్ట్ ఒక 18 daysలో పూర్తి భగవద్గీతని మనం ఎట్లా అర్థం చేసుకోవాలో నేర్పించబోతున్నాం. కాబట్టి సమయం ఉన్న వాళ్ళందరూ, ముఖ్యంగా యువకులందరూ కూడా చక్కగా ఈ ప్రోగ్రాంలో విన్నారనుకోండి, అసలు అరే
జీవితం ఎప్పుడు అయిపోతుందో తెలియదు కదా. అయిపోతున్నప్పుడు మనం అసలు ఎందుకు బ్రతకాలి? దేనికోసం మనం సమయం వేస్ట్ చేసేస్తున్నాం? దేన్ని మనం మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి. భగవంతుడు అసలు ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చారు? చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది, అసలు ఈ ప్రపంచం ఏంటండి, అసలు ఎందుకు తయారు చేశాడు ఈ ప్రపంచం? మేము కూడా చిన్నప్పుడు ఆలోచిస్తుండేవాళ్ళం అండి, ఏంటి అసలు ఈ ప్రపంచం ఏంటి, భూమి ఏంటి, మనిషి ఏంటి, ఈ కొట్లాడుకోవటాలు ఏంటి, బిల్డింగ్లు ఏంటి, కష్టపడటం ఏంటి, ఈ డబ్బులు ఏంటి, ఎందుకు ఈ జీవనం అంతా? వీటన్నిటికీ సమాధానం భగవద్గీతలో ఉందండి. కాబట్టి 18 రోజులు కానీ మీరు అందరూ ప్రేక్షకులు అందరూ చక్కగా సమయం తీసుకొని మీ పిల్లలు, బంధు, మిత్ర, పరివారంతో చక్కగా శ్రవణం చేశారనుకోండి, అసలు సనాతన ధర్మం యొక్క బేసిక్స్ మొత్తం కూడా మనకు. బట్ భగవద్గీత చదివితే ప్రతి ఒక్కరికి ధర్మం ఏంటి, ఎలా బ్రతకాలి అనే అర్థాలు తెలుస్తాయని మీరు అన్నారు. కానీ ఈ రోజు వరకు కూడా ఎందరో ఇళ్లలో భగవద్గీత ఒక మూలకు పెట్టారు, కానీ దాన్ని తీసి చదివి అర్థం చేసుకునే స్వభావాన్ని తెచ్చుకోవట్లేదు. సో ఒక జనరేషన్ అయిపోయింది, ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి గీత విషయంలో మీరు ఎటువంటి సలహా ఇస్తారో? నేను అంటాను, ఇప్పుడు చూడండి, మనం ఒక స్వీట్ షాప్కి వెళ్తాం, మంచి స్వీట్ కనిపించింది అనుకోండి, సపోజ్ మోతీచూర్ లడ్డు. తెలుసా మీకు? మోతీచూర్ లడ్డు ఇష్టమేనా మీకు? తక్కువ. ఓకే, మీకేం స్వీట్ ఇష్టం? స్వీట్స్. సరే, అయితే మోతీచూర్ లడ్డు ఉందనుకోండి, మీకు చాలా మంచిగా అనిపించింది, కానీ ఏంటబ్బా ఇది ఎలా ఉందో తెలుసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆయన అడుగుతాం, కొద్దిగా ఇవ్వండి టేస్ట్ కోసం అని. శాంపుల్ అంటారు. శాంపుల్ తినేసాక అప్పో ఎంత చాలా బాగుంది, ఇది 10 kgs ప్యాక్ చేయి అని అంటే, అవునా కాదు చెప్పండి? కాబట్టి ఈ జనరేషన్ యువతకి ఫస్ట్ ఆ టేస్ట్ కావాలి ధర్మం పట్ల. అసలు ఏంటి భగవద్గీత? అందుకే 18 days కోర్స్. 18 days కోర్స్ టేస్ట్ లాంటి, శాంపుల్ లాంటిది అనమాట. అది కానీ మనకు వచ్చిందనుకోండి, ఇంకా సూపర్ డూపర్గా అసలు భగవద్గీతలో మునిగిపోతాం. ఇప్పుడు మేము కూడా ఫస్ట్ స్టార్టింగ్లో జస్ట్ ఒక 18 days కోర్స్ ఇలానే అటెండ్ అయ్యాను. తర్వాత మాకు అర్థం, అమ్మో భగవద్గీత ఇంత విశేషమా అని తర్వాత అధ్యయన ప్రారంభం అయిందనమాట. కాబట్టి మనం ఏంటంటే యువతి యువకులు ఫస్ట్ చేయాల్సిన విషయం ఏంటి, ట్రై టు రీడ్, ట్రై టు హియర్. అది ఫస్ట్ స్టెప్. ఎప్పుడైతే మనం వింటామో, నేర్చుకుంటామో, దాని తర్వాత మనం ఎంతో మంచి విషయాలు మనం సాధించగలుగుతాం అనమాట. చాలా ముఖ్యం. మన ధర్మం పట్ల అవగాహన అనేది అందరికీ ఉండాలి, ముఖ్యంగా ఈ దేశ యువతకు ఉండాలి. ఎందుకంటే పాడైపోతున్నారండి ఈ రోజుల్లో. అంటే దీనికి ఒక మాట కూడా చెప్పొచ్చు స్వామి. రీసెంట్గా క్రికెట్ జరిగింది టోర్నమెంట్. సో మనం చూస్తున్నాం ఈరోజు యువత ఎక్కువగా ఏంటంటే విలాసాలకి, ఆర్భాటాలకి ఎలా కనిపిస్తున్నాము, ఏం చేస్తున్నాము, ఇట్లాంటి వాటిల్లో సోషల్ మీడియాలో పడి ముని తేలుతున్నారు. కానీ మొన్న క్రికెట్ జరిగినప్పుడు ఆ మరుసటి రోజు ఆ సెలబ్రేషన్లో ఎంతోమంది వచ్చారు, అంటే ఒక దైవ దర్శనానికి వచ్చినట్లు వచ్చినారు అంతమంది. కానీ అక్కడ తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. ఇటువంటి వాటికి అట్రాక్ట్ అయ్యి అక్కడ జరిగే పరిణామాలు వాళ్ళ కుటుంబాలకు కూడా ఒక దెబ్బతీస్తుంది కదా. మరి ఇటువంటి వాటి గురించి యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? మంచి ప్రశ్న అడిగారు. దీన్ని కొద్దిగా మనము సమయం తీసుకొని అనాలిసిస్ చేద్దాం. ఈ సిచ్యువేషన్ని ఏం నేర్చుకోవాలి ఈ సంఘటన గురించి. మొత్తం ఒక IPL టోర్నమెంట్, ఆర్సీబీ గెలవటము, దాని తర్వాత జరిగిన తొక్కిసలాట. ఓకేనా? దీని గురించి కొద్దిగా అర్థం చేసుకుందాం. ముందు పాజిటివ్స్ అర్థం చేసుకుందాం, దాని తర్వాత నెగిటివ్స్ అర్థం చేసుకుందాం. నాకు తెలిసినంత వరకు అయితే నేను ఆ ఇన్సిడెంట్ అయ్యాక తెలుసుకున్నది, 18 సార్లు తర్వాత 18 సంవత్సరాల తర్వాత గెలిచారు. ఒక చాలా గొప్ప విషయం అండి. ఎన్నిసార్లు ఓడిపోయినా సరే ఇంకా మనకు హోప్ ఉన్నది. అవునా కదా? ఈ రోజులలో ముఖ్యంగా యూత్ పేషెన్స్ లేదండి. ఒక్కసారి ఏదో చేసాము, అది ఫలించలేదు అనగానే డిప్రెషన్లోకి వెళ్ళిపోవటము, యాంగ్జైటీలోకి వెళ్ళిపోవటము, సూసైడల్ థాట్స్ రావటము. కొంతమంది అయితే పాపం సూసైడ్ చేసుకోవటం, ఇలాంటి పనులు చేస్తున్నారు. అందరికి ఎన్నోసార్లు చెప్తా, అట్లా జీవితం అంటే అలా ఉండదు. జీవితం అంటే భగవంతుడు చెప్తాడు, ఎవరికైనా కర్మలో అసలు భయంకరమైన అసలు ఈ జీవితం మొత్తం ఆనందమే లేదని రాసున్నా సరే భగవంతుడట అలాంటి వాడెవరైనా ఉంటే వాడికి ఫ్రీగా ఆనందం ఇస్తాడట అట్ ద ఎండ్ ఆఫ్ ది లైఫ్. ఎందుకంటే ఆయనని వాడికి ఎంత బాధలు రాసున్నా భగవంతుడు ఆనందాన్ని ఇవ్వకుండా ఉండలేడట. అది భగవంతుడి యొక్క స్వభావం, అది భగవంతుడి యొక్క మంచితనం. కానీ మీరు చూడండి, 18 1 2 3 4 5 6 ఎన్నోసార్లు ఓడిపోయారండి. కానీ ఇంకా వాళ్ళు హోప్ని వదలకుండా అలానే ఆడుతున్నారు, గెలుపు వచ్చింది. అవునా కదా? వచ్చింది. కాబట్టి మనం కూడా మీరు ఏదైతే మీరు అంటున్నారో ఎందుకంత హ్యాపీనెస్ వచ్చింది వాళ్ళ లోపల అంటే, ఎన్నో సంవత్సరాల తర్వాత వారు గెలుచుకున్నారు. అవును. కాబట్టి అందరికీ స్వాభావికంగా ఆనందంగా ఉంటుంది. మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ప్రయత్నిస్తూ ఉండండి. 1 2 3 4 5 6 ఎన్నోసార్లు అయినా ఒకసారి గెలుపు అనేది వస్తుంది. అవును. హమ్ హోంగే కామయాబ్ ఏక్ దిన్ అంటూ ఉండే, చిన్నప్పుడు స్కూల్లో పాడతాం, హమ్ హోంగే కామయాబ్ ఏక్ దిన్ అని అంటూ ఉంటారు. కానీ ప్రయత్నం ఆ ఏక్ దిన్కి ఈ రోజే స్టార్ట్ చేయాలి ఖచ్చితంగా. అవునా కాదా చెప్పండి. ఇంకొక విషయం చెప్తాను. ఎవరైతే
అక్కడ విరాట్ కోహ్లీ ఆయన ఒక వ్యక్తిగత జీవనాన్ని మీరు చూసారనుకోండి. ఒక సమయంలో ఆయన ఒక వీడియో చూశాను, నేను పూజా పాఠ్ టైప్సా అంటాడు. అంటే నేనేమన్నా దేవుడిని నమ్మే రకం అనుకుంటున్నారా మీరు అని అంటారు. కానీ మీరు చూడండి, ఆయనకి వివాహం అయిపోయాక ఫస్ట్ వివాహం చేసుకొని సాంప్రదాయకంగా సనాతన ధర్మం ప్రకారంగా, దాని తర్వాత ఇప్పుడు మీరు మొన్న చూస్తే బృందావనానికి వెళ్ళి ఆయన ఎక్కడికి వెళ్తున్నా సరే ఒక కౌంటర్ పెట్టుకొని జపం చేస్తున్నారు. గురువుల దగ్గరికి వెళ్తున్నారు. మీకు లండన్లో మేము వెళ్ళినప్పుడు ఎక్కడైతే మేము కీర్తన్ అటెండ్ అయ్యామో అక్కడే విరాట్ కోహ్లీ ఇంకా అనుష్క ఇద్దరు వెళ్ళి కీర్తన్ ఈవెంట్ని అటెండ్ అయ్యారు లండన్లో. అయితే ఆ వీడియో కూడా మేము చూసాం. మేము అక్కడికి వెళ్ళినప్పుడు చెప్పారనమాట, విరాట్ కోహ్లీ ఇంకా అనుష్క కూడా ఇక్కడికి వచ్చారు కీర్తన్ ఈవెంట్ అటెండ్ అవ్వడానికి అని, కృష్ణదాస్ ప్రభుజీది. కాబట్టి మీరు చూడండి, మనము ఒక ఆస్పెక్ట్ చూస్తున్నాం, గొప్పవారు చాలా బాగా ఆడుతున్నారు, చాలా మంచిగా భారతదేశానికి పేరు తెస్తున్నారు అని అనుకుంటున్నాం కదా. కానీ వారి యొక్క జీవనాన్ని కూడా మనం ఆదర్శంగా తీసుకోవచ్చు కదా. తప్పకుండా. ఇంతకుముందు ఏవో తినే అలవాట్లు ఉండేవట, కానీ ఇప్పుడు వీగన్ గా మారిపోయారు, కంప్లీట్ వెజిటేరియన్ గా మారిపోయారు. కాబట్టి ఇప్పుడు చూడండి, అంత పెద్ద ఆట ఆడాలి అనే వాళ్ళే మనం వెజిటేరియన్స్గా ఉంటూ వారు చేయగలిగితే మనం ఎందుకు చేయలేమండి? ఒక ఆయన అంటాడండి, మొన్న మీ దాంట్లోనో ఎందులోనో చూసాం మన వీడియోలో కింద, చెప్పండి, మాంసాహారం తినకపోతే పౌరుషం వస్తుంది, దేశాన్ని కాపాడేది అని అంటే, వీళ్ళెవరు దేశాన్ని కాపాడే బ్యాచ్ కాదండి, దేశానికి మంచి చేసేవాడు కాదు, తిని పడుకునే బ్యాచ్. కానీ ఏమంటారు, తినకపోతే పౌరుషం ఎలా వస్తుందట. పౌరుషం కాదు, నువ్వు ఫస్ట్ ఆ సేవ చేయి, బార్డర్లో నుంచో నువ్వేం చేసినా మనం ఏమన్నా. కానీ ఏం చేయకుండా ఇంట్లో ఉండి తినేసి పడుకుంటానంటే అప్పుడు ఆహార నియమం అనేది చాలా ముఖ్యమండి. ఇప్పుడు చూడండి, వారు ఇప్పుడు చాలా ముఖ్యమండి, మనల్ని ఒక మంచి మార్గంలో, ధార్మికమైన మార్గంలో నడిపించడానికి వివాహం నిజంగా సనాతన ధర్మంలో అంటే. ఓకే, సీతమ్మ తల్లిని దశరథ మహారాజు గారు రామచంద్రమూర్తికి ఇచ్చేటప్పుడు కూడా, నీతోటి ధర్మాన్ని ఆచరించడానికి ఇస్తున్నాను సీతమ్మ తల్లి నీ చేతిలో అని పెడతారు. కాబట్టి మీరు చూడండి, అనుష్క శర్మ వారు ఎంత మంచిగా ఈయన జీవితాన్ని మార్చారు. ఎటువైపు మార్చారు అంటే ధార్మికత వైపు మార్చారు. అవునా కదా? అవును, అవును. కాబట్టి మనం కూడా మన జీవితాన్ని ఎవరి చేతిలో పెట్టాలి అని అంటే, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ధార్మికంగా ముందుకెళ్ళేటట్టుగా మనం ఉండాలి. ఇప్పుడు చూడండి, ఎంత మంచిగా బృందావనానికి వెళ్ళటము, అటు అయోధ్యకి వెళ్ళటము, ఇటు ఉజ్జయినికి వెళ్ళటము, అటు కీర్తన్ ఈవెంట్స్కి వెళ్ళటం, జపం చేయటము, మాంసాహారం మానేయటము, అలా అని భారతదేశానికి ఎంత మంచి పేరు కూడా తీసుకొస్తున్నారు కదండి, మ్యాచ్లన్నీ గెలిపిస్తూ కూడా. కాబట్టి అది చాలా మంచి విషయం, మనం నేర్చుకోవాల్సినది. ఉత్తిగా జై జై అంటాం ఎందుకంటే, మంచి విషయాలు నేర్చుకోకపోతే. వాళ్ళు ఉండేటట్టుగా నా జీవనాన్ని కూడా నేను మార్చుకోవాలి అనే సంకల్పం మనకు ఉండాలి. ఒకటేం నేర్చుకున్నా, ప్రయత్నం చేస్తూ ఉండండి, విజయం మనం సాధిస్తాం. రెండు, ఒక మీ రోల్ మోడల్ అనేవాడికి ఒక ఆస్పెక్ట్ తీసుకోకండి, ఆయన కంప్లీట్గా ఎలా ఉన్నారు, వారి యొక్క వ్యక్తిగత జీవనంలో ఎంత బ్రహ్మాండంగా వాళ్ళ పర్సనల్ జీవితాన్ని ఎంత ఆధ్యాత్మికంగా, ధార్మికంగా, దేశం కోసం పనిచేస్తున్నారు, అది కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఇది కూడా నేర్చుకోవాల్సిన విషయం మనం. ఇప్పుడు కొద్దిగా ఈ ఎంటైర్ సిచ్యువేషన్కి మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో కూడా ఒకసారి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. చెప్పండి. ఇప్పుడు ఒక సాధువుగా మన బాధ్యత ఏది మంచి ఏది చెడు అని చెప్పేది. ఒకసారి ఆలోచన చేయండి, మన భారతదేశానికి స్వాతంత్రం తేవడానికి ఎంతమంది బలిదానం చేశారు? చాలామంది. ఎంతమంది ఈ దేశం కోసం, ఈ దేశంలో ఉండే వాళ్ళందరూ వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం వారి ప్రాణాలను ఇచ్చారు. ఆచార్యులు ఎంత సేవ చేశారు, ధార్మికమైన వ్యక్తులు ఎంత సేవ చేశారు. ఈరోజు మనం కేవలం జీవితం మ్యాచ్లు చూడటంలో, మ్యాచ్లు వాళ్ళ వెనకాల తిరగటంలో, వేరే వాళ్ళని, ఇప్పుడు చూడండి, ఒక సరే అభిమానం ఉండాలి. దేనికి అభిమానం ఉండాలి? దేశానికి అభిమానం ఉండాలి. సపోజ్ ఒక క్రికెట్ వరల్డ్ కప్ అనుకోండి, ఇండియా ఇంకా మన ఎవరైనా రైవల్స్ తోటి ఆడుతున్నారనుకోండి, జయ్యాలనుకోండి, సరే ఇండియా ఆడుతుంది, సరే ఒక పక్కన పెట్టండి. కానీ ఈ ఐపీఎల్ ఒకసారి మీరు ఆలోచన చేయండి, ప్రతి సంవత్సరమేనా? అవును, ప్రతి సంవత్సరం, అది కూడా ప్రాంతీయ భేదాలు. అలా అని మీ ప్రాంతీయం వాళ్ళు ఆడుతున్నారంటే కాదు, ఉత్తి పేరు మాత్రమే ప్రాంతీయం. ప్రతి ఆల్మోస్ట్ యాన్యువల్ ఎగ్జామ్స్ అయిపోగానే సమ్మర్ మొత్తం నాకు తెలిసి ఐపీఎల్ నడుస్తున్నట్టు, ఇది ఒక ప్రైవేట్ లీగ్ లాగా నడుస్తుంది. మీరు చూడండి ఎంత సమయం మనం వెయిట్ చేస్తున్నాం. ఒకసారి ఆలోచన చేయండి,
కనీసం క్రికెట్ ఆడినా సంతోషపడతాం. మా చిన్నప్పుడు తల్లిదండ్రులందరూ పిల్లల్ని ఇంటికి లాగడానికి ప్రయత్నం చేస్తుండేవాళ్ళు. ఒరే ఆటలు ఆపండ్రా లోపల రండి. ఇప్పుడు తల్లిదండ్రులు అందరు కంప్లైంట్ ఏం చేస్తున్నారు తెలుసా అండి? ప్రభుజీ బయటికి వెళ్ళమంటున్నాం ప్రభుజీ, ఆడుకోమంటున్నాం ప్రభుజీ, కానీ వెళ్ళట్లేదు ప్రభుజీ. ఎవరో క్రికెట్ ఆడితే మనం చూస్తే మనకు వచ్చేది ఏంటంటే ఒకసారి ఆలోచన చేయండి. దానివల్ల నీకు ఆరోగ్యపరంగా మంచిదా, సామాజిక పరంగా ఏదైనా మంచి జరుగుతుందా, దాంతోపాటు మీకేదైనా భౌతికంగా మంచి జరుగుతుందా, మీకేదైనా డబ్బులు వస్తున్నాయా? డబ్బులు రావడానికి కోసం బెట్టింగ్లు పెడతారు. దానివల్ల ఎంతో మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారండి. ఎంతో బాధలండి అసలు. ఎందుకంటే మీకు తెలుసో లేదో, మాకు మా వెబ్సైట్కి మెసేజ్లు రాస్తుంటారు, ప్రభుజీ మేము ఇన్ని లక్షలు పోగొట్టుకున్నాం, ఇప్పుడు మా తల్లిదండ్రులకి ఫేస్ ఎలా చూపించుకోవాలి. తల్లిదండ్రులు రాస్తుంటారు, ప్రభుజీ మా పిల్లలు ఇలా చేస్తున్నారు, మాకు ఇప్పుడు తెలిసింది, ఇన్ని అప్పులు చేశారట. ఎంత బాధ చెప్పండి ఒకసారి, ఎంత అన్యాయం చెప్పండి. కాబట్టి మనం దేనికోసమని మనం మన సమయాన్ని వెచ్చిస్తున్నాం ఒకసారి ఆలోచించండి. ఎవరో ఆడి మన ప్రాణాలను పోగొట్టేసుకుంటే దాంట్లో ఏమన్నా ఇది ఉందా చెప్పండి? అది కూడా చెప్పండి. ఎంత మనసుకి, మేము వీడియోలు చూసాం ఎప్పుడైతే ఇన్సిడెంట్ అయిందో, అసలు ఏంటంటే వేరే టీముల వారిని తిడుతున్నారట, వేరే టీముల వాళ్ళపైన ట్రోల్స్ చేస్తున్నారట. ఏదో అంటే భారతదేశం ఇంకా పాకిస్తాన్కి ఎట్లయితే వైరం ఉందో అట్లా తయారైపోతున్నారట. ఎందుకండి? మనందరం భారతీయులమే కదండి, మొత్తం ఈ భారతదేశానికి సంబంధించే కదండి. ఒక ఆట ఎప్పుడు కూడా పాజిటివిటీని తయారు చేయాలి, మనం పాజిటివ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి, అంతేకాని ఒక ఎన్వైరన్మెంట్ని నెగిటివ్ అవ్వనివ్వకూడదండి. ఎంతమంది యువత, ఎంత మన భారతదేశానికి ఒక పెద్ద అసెట్ ఇంతమంది యూత్ ఉండటం. కానీ మా ఒకటే బాధ ఏంటంటే ఆ యువత యొక్క శక్తి మొత్తం కూడా తప్పుడు దిశగా ప్రవహిస్తుంది. అవునా కదా చెప్పండి? ఇప్పుడు చూడండి, ఇంతమంది లక్షల మందట రోడ్ పైకి వచ్చి చేస్తున్నారు సెలబ్రేషన్స్. అదే మీరు చూడండి ఒకసారి, మన భారతదేశానికి ఇలాంటి ఆపద, మన సనాతన ధర్మానికి ఇలాంటి ఆపద వచ్చినప్పుడు ఇంతే మంది వస్తారంటారు? చెప్పలేము. మీరేమంటారు? మాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే క్రికెట్ పైన ఉన్నంత మక్కువ మన దేశం పైన ఉండిందా? మన దేశం మన వార్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంతే సానుభూతి, ఇన్ని లక్షల మంది రోడ్డుపైకి వచ్చి భారత్ మాతాకి జై అని అన్నారా? ఆ సనాతన ధర్మానికి రోజు ఒకళ్ళు వీడియోలు చేసి రాముడి పైన అంత ఏంటంటే ఇంత కూడా భయం లేకుండా టీవీ ఇంటర్వ్యూలలో కూర్చొని రాముడిని ఏకవచనంతో సంబోధిస్తూ కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ధైర్యంగా మాట్లాడి వెళ్ళిపోతున్న వాళ్ళు ఈ దేశ యువత స్పందిస్తుందా? కానీ ఎవరికో ఏదో అయిందంటే, ఏదో ఒక సినిమా హీరో ఏదో చేశాడట, ఏదో ఒక టీం గెలిచిందట, మనకి వాటికి వచ్చేవేం లేదండి. అయినా సరే ఇంతమంది తమ ప్రాణాలని కూడా పణంగా పెట్టి వెళ్ళి ఇది చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కేవలం యువతులు, స్త్రీలు, పిల్లలు. ఎందుకో తెలుసా అండి? ఇదే గొప్పది, ఇదే జీవిత పరమార్థం. రోజు సాయంకాలంగానే ఆ టీవీ పెట్టడం, ఆ మ్యాచ్లు పెట్టడం, ఇంటిల్లిపాది కూర్చోవటం, చూడటం, ఎవరు గెలుస్తారు, వీళ్ళు గెలుస్తారు, వాళ్ళు గెలుస్తారు, వీటే మాట్లాడుకోవటం, అవే రీళ్ళు చూడటం, అవే బట్టలు వేసుకోవటం, అవే చూడటానికి మొత్తం అలా అయిపోయిందండి. కానీ దేశం ఏమైపోతుంది, ధర్మం ఏమైపోతుంది, సమాజం ఏమైపోతుంది? అదే ఇంత శక్తి 2 లక్షల మంది కలిసి ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందామండి, సమాజ సేవ చేయాలి అని బయటకు వచ్చి మనందరం గుమ్మిగూడదాం. ఇప్పుడు మొత్తం ఈ ఒక టీం, సపోజ్ ఇన్ని టీములు అయ్యాయి కదండి దేశం, ఎన్ని టీములు ఉన్నాయేమో మనకు తెలియదు, వాళ్ళందరూ ఫ్యాన్స్ అందరు కలిసి ఒక విలేజ్ మేము దత్తత తీసుకొని దాన్ని మారుస్తాం, మా టీం గెలిచింది కదా, ఇప్పుడు ఈ మన రాష్ట్రంలో మొత్తం మనం మంచి పనులు చేద్దాం, సిటీని మొత్తం క్లీన్ చేద్దాం, ఒక పురాతన శిథిలమైన దేవస్థానాన్ని నిర్మిద్దాం, అన్నదానం చేద్దాం, ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తారా? చాలా తక్కువ. రోడ్డు పైనకి వచ్చి అరిచి వేరే వాళ్ళని తిట్టి ఇది చేసి అది చేసి దానివల్ల ఏం లాభం చెప్పండి? మీకు ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను, చెప్పండి. ఎందుకు ధార్మికత, ఎందుకు సనాతన ధర్మాన్ని అనుసరించటం, ఎందుకు వైరాగ్య మార్గం, ఎందుకు సాధువులు ఈ దేశానికి పెద్ద గొప్ప తత్వాన్ని
చేకూరుస్తున్నారనే విషయం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చెప్పండి. మనకి శృంగేరి అనే ఒక పీఠం ఉన్నది తెలుసా? శృంగేరి అక్కడ విధుశేఖర భారతి స్వామి వారు ఉంటారనమాట. వారు కూడా నాకు తెలిసి ఒక 30-35 ఏజ్ మధ్యలో ఉంటారు వారు. అయితే మేము ఆ వీడియో చూసాము. విధుశేఖర భారతి స్వామి వారట ఒక దగ్గర వారికి శోభాయాత్ర, ఎందుకంటే వారు సన్యాసులు కదా, అయితే వారికి ఒక ప్రోటోకాల్, పీఠాధిపతులు అయ్యేసరికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అంటే పెద్ద ఉత్సవంలా చేస్తారనమాట. వారిని ఒక ఆసనం పైన కూర్చోబెట్టి మొత్తం ముందట మేళతాళాలు, నృత్య ప్రదర్శనలు అవి ఇవి చేసుకుంటూ వాళ్ళని తీసుకెళ్తారు. అవి ఏ ఊర్లోకి వెళ్తారో అక్కడ ఉండే వాళ్ళందరూ వస్తారనమాట. చాలా ఘనంగా జరుగుతుంది. అయితే ఏదో ఒక ఊరికి వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు చెప్పారట, ఈరోజు శోభాయాత్ర వద్దు అన్నారట. ఓకే, ఎందుకు శోభాయాత్ర వద్దండి, ఇది ప్రోటోకాల్ కదా, ఇలా చేయాలి కదా ప్రతి ప్రదేశానికి వెళ్తున్నప్పుడు. లేదు, భారతదేశం ఇప్పుడు యుద్ధంలో ఉంది, మన జవాన్లు ఎంతోమంది అక్కడ యుద్ధం చేస్తున్నారు, వారు అక్కడ యుద్ధం చేస్తున్నప్పుడు మనం ఇలా గౌరవ మర్యాదలు స్వీకరించడం, ఇలాంటి ఉత్సవాలు చేసుకోవటం మంచిది కాదు అని చెప్పి వారి ప్రోటోకాల్లో ఏదైతే వారి సాంప్రదాయకంగా వారిని స్వాగతించే విధానం ఉందో దాన్ని క్యాన్సిల్ చేసేసుకున్నారు. ఎంత అద్భుతం అనిపించింది నాకు. చూడండి, ఒక అన్నిటినీ వదిలేసి ఒక పీఠాధిపతులుగా ఉండి సమాజానికి మంచి చేయాలి, ధార్మికంగా భగవత్ చింతనలో ఉండే వ్యక్తులు ఎంత సమాజం గురించి ఆలోచిస్తున్నారో మీరు చూడండి. అవును, అదే మనకి ఇప్పుడు ఈ మ్యాచ్లకి వాటికి ఉన్నంత పిచ్చి మన దేశం పట్ల ఉన్నదా? మన దేశం పట్ల గౌరవం ఉన్నదా? మన ధర్మం పట్ల గౌరవం ఉన్నదా? ఇప్పుడు చూడండి, నా జపమాల్లో ఇంకా మన భారతదేశ ఫ్లాగ్ ఉంటుంది ఎప్పుడే. ఓకే, ఎందుకంటే ప్రతిరోజు భగవంతుడికి ఎలా అయితే దండం పెట్టుకుంటా, నేలకు ఎలా అయితే దండం పెట్టుకుంటా, ఆ భూమికి కూడా అంత గౌరవంగా మన ప్రతిరోజు స్మరించుకుంటాను. అరే, ఈ దేశంలో పుట్టడం, ఈ ధర్మంలో పుట్టడం ఎంత గొప్ప అదృష్టం మనకి. ఇప్పటికీ ప్రతిరోజు మా జపమాల్లో నా బీట్ బ్యాగ్లో భారతదేశ జెండా ఉంటుంది, తెలిసినా మీకు. కాబట్టి మనం ఏమంటున్నా అంటే జస్ట్ ఒక రిక్వెస్ట్ మన దేశ యువత కూడా ఏంటంటే, మీరు చాలా శక్తి ఉన్నది, మీకు చాలా తెలివితేటలు భగవంతుడు ఇచ్చాడు, మంచి జన్మ ఈ భారత భూమిలో పుట్టగలిగాం, మనకి శక్తి ఉన్నప్పుడే దాన్ని భగవత్ సేవలో వినియోగించండి. ఈరోజు మనకి సమయం ఉన్నది, ఈరోజు మనకి శక్తి ఉన్నది అన్నప్పుడు దాన్ని ఇలాంటి చెడు విషయాల పట్ల, అంటే అది చెడు విషయం కాదని మనం దాన్ని అర్థం చేసుకోవటం చెడుగా తీసుకుంటాం. మ్యాచ్ జరుగుతుంది, చాలా సంతోషం, మ్యాచ్ జరిగింది, గెలిచింది, గుడ్ అని అయిపోయింది. అంతేకాని వేరే వాళ్ళని తిట్టేసి రోడ్లపైకి వెళ్ళిపోయి స్టాంపేడ్లు చేసేసి జీవితమే దానికోసం బ్రతికామనుకోండి, కాదు కదండి. ఇంటర్నెట్ మొత్తం అట కేవలం దీని విషయమే చర్చ చేస్తుందట. మీ ఎనర్జీని కరెక్ట్ ఛానలైజ్ చేయండి, అదేమేమనేది. అందుకే ఛానలైజ్ చేయాలంటే ఫస్ట్ తెలియాలి కదండి, ఏది కరెక్టో ఏది రాంగ్. ఇప్పుడు చూడండి, మనం రోడ్ పైనకి వెళ్తున్నాం అనుకోండి, గ్రీన్ లైట్, రెడ్ లైట్, ఎల్లో లైట్ ఏంటి, ఎలా మనం ఉండాలి, ఏంటి రూల్స్. ఇప్పుడు చూడండి, చాలామంది ఏమంటారంటే, ఏంటండి ప్రవచనాలు వింటే ఇది చేయకూడదు, అది చేయాలి, ఇది చేయకూడదు, అది చేయాలి అంటుంటారు. ఎప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తుంటారు వీళ్ళు. అంటే ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ అన్నది అనుకోండి, ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సిన అవసరం లేదు. రెడ్ లైట్ వేసినప్పుడు ఆగాల్సిన అవసరం లేదు, గ్రీన్ లైట్ వేసినప్పుడు మీరు ఉంటే వెళ్ళండి, లేకపోతే లేదు, హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, విండోలన్నిటికీ బ్లాక్ షీట్ పెట్టుకొని మీరు ఏమైనా చేయండి అని అంటే, స్పీడ్ లిమిట్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఏమవుతుందండి, మన గందరగోళం అయిపోయి ఎంతమంది ప్రాణాలు పోతారండి. ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మంచివా చెడా అండి? మంచివి, అంతే కదండి. అందుకే మన శాస్త్రం కూడా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పినప్పుడు అది మన మంచి కోసం, ఖచ్చితంగా తల్లిదండ్రులే మన మంచి కోసం చెప్తారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అందుకే ఇంట్లో అమ్మా నాన్న అంటే మనకి ఇంత నబ్బదనమాట. ఎందుకంటే ఎప్పుడు చూడు ఇది చేయకూడదు, అది చేయకూడదు. స్కూల్లో టీచర్ చెప్తుంది మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇది చేయకూడదు, అది చేయకూడదు. అందుకే పిల్లలందరూ టీచర్ అంటే భయం. కానీ బయట వాడు చెప్తాడండి, ఎందుకంటే వాడికి మనతో ఏం అవసరం లేదు కదండి, మనం ఉన్నా పోయినా వాడికి ఏం సంబంధం. కాబట్టి మన ధార్మికమైన వ్యక్తులు కూడా, సాధువులు కూడా మనకి మంచి ఏంటి చెడు ఏంటి అని చెప్తారు. ఇది వాళ్ళు చెప్పే మంచి చెడు కాదండి, సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. అందుకే మన ఇందాక చెప్పాను కదా, జూలై 7వ తారీఖు ప్రతిరోజు సాయంకాలం 18 రోజులు మనం 7:30 నుంచి ప్రారంభం చేసుకుంటా ప్రణవానంద దాస్ ఛానల్లో మనకి ఈ భగవద్గీత 18 రోజులు. అసలు మనం ఏమి చెయ్యాలి, అసలు మనిషిగా మన కర్తవ్యం ఏమిటి అని భగవద్గీత అంతర్గతంగా మనం మాట్లాడుకోబోతున్నా. మీ ప్రేక్షకులకి, ముఖ్యంగా యూత్కి అన్నిటికీ మేము చేసే రిక్వెస్ట్,
ఒక 2 గంటలు 18 రోజుల కోసం తీసి ఈ ప్రవచనం వినడానికి ప్రయత్నం చేయండి. మన జీవితంలో ఎంతో గొప్ప మార్పుని పొందుతాము. అది తప్పకుండా ఆ కృష్ణుడు, జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుడి యొక్క మాటలు మనల్ని ప్రభావితం చేస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదండి. అండ్ ఇంకో క్వశ్చన్ స్వామి, ప్రజెంట్ మనం చూస్తే జగన్నాథ యాత్రలు జరుగుతున్నాయి. అసలు ఈ జగన్నాథ యాత్రలు అంటే ఏంటి? జగన్నాథుని రథంపై పెట్టి మొత్తం ఊరేగిస్తుంటారు కదా, దీన్ని మన ధర్మం ఎలా అర్థం చేసుకోమని చెప్తుంది? జగన్నాథ స్వామి శ్రీమందిరం అనే ప్రదేశంలో ఉంటారు. మీరు జగన్నాథపురికి వెళ్ళారండి ఎప్పుడైనా? లేదు స్వామి. ఓకే, జగన్నాథపురిలో శ్రీమందిర్ అని ఉంటుంది. అక్కడ నుంచి గుండీచా మందిర్ అని అంటారు అనమాట. సుమారుగా 3 కిలోమీటర్లు ఉంటుంది అనుకోండి. అయితే ప్రతి సంవత్సరం కూడా జగన్నాథుడు ఈ రథయాత్ర రోజు బయలుదేరి ప్రొద్దున పూట సాయంకాలానికి 3 కిలోమీటర్లు వెళ్ళడానికి సుమారుగా 10-11 గంటలు పడుతుంది అనమాట. అన్ని లక్షల మంది వస్తారు అక్కడికి. ప్రతి సంవత్సరం కూడా అక్కడ ఒక కొత్త రథాన్ని తయారు చేస్తారు. అక్షయ తృతీయ ప్రారంభం అయితే కొత్త రథాన్ని తయారు చేసి అందులో జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలను పెట్టి ఇక్కడ నుంచి గుండీచా వాళ్ళ తల్లిగారు ప్రదేశము అని అంటూ ఉంటారనమాట. ఎందుకంటే ఇంద్రద్యుమ్న మహారాజు గుండీచాదేవి వారే ఈ ఆలయాన్ని కట్టించి స్వామిని సమర్పణ చేశారు అక్కడ. కాబట్టి ఈ యాత్ర అక్కడికి వెళ్ళటం మా సాంప్రదాయంలో శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్రం నుంచి బృందావనానికి వెళ్ళటము అని. ఎందుకంటే మనము శాస్త్ర అనుపారంగా చూస్తే గోపికలందరూ, బ్రజవాసులందరూ కూడా, యశోద, నంద, రాధ, మిగతా గోపికలందరూ కూడా కృష్ణుని కలవడానికి కురుక్షేత్రానికి వస్తారు. ఓకే, కురుక్షేత్రానికి వచ్చినప్పుడు ఎప్పుడు అని అంటే ఒకసారి గ్రహణం వస్తుంది. అప్పుడు కురుక్షేత్రంకి అక్కడ ఉండే రాణులతో పాటు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ద్వారకాధీశుడుగా వస్తారు. అప్పుడు ఇక్కడ ఉండే గోపికలు, నంద, యశోదలు కూడా అక్కడికి వస్తారు, గోపికలందరూ కూడా. అప్పుడు వాళ్ళు అంటారు కృష్ణుని చూసి, ఏంటి కిరీటం ఏంటి, ఏంటి నగలేంటి, రథం ఏంటి, గుర్రాలేంటి, ఏనుగులేంటి? మా దగ్గర ఉన్నప్పుడు కన్నయ్య ఎంత బాగుండేవాడు, నెమలి పింఛం పెట్టుకొని మంచి ముత్యాలహారాలు వేసుకొని ముద్దుగా ఉండేవాడు. ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు చూడండి, మనం చిన్నపిల్లగా ఎవరితోటైనా చిన్నప్పుడు ఆడుకున్న వాళ్ళని చూసాం అనుకున్న తర్వాత ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయి కారు నుంచి దిగారనుకోండి అని అనిపిస్తుంది. కానీ ఏం గుర్తొస్తుంది? చిన్నప్పుడు చెడ్డీలు వేసుకొని మాతో ఆడాడనే విషయం గుర్తొస్తుంది కదండి. అలా గోపికలందరికీ ఆశ్చర్యం అనమాట. యశోదనందులందరికీ ఆశ్చర్యం, రాధారానికి ఆశ్చర్యం, ఎలా ఉండేవాడు, ఎంత స్వీట్గా ఉండే కృష్ణుడు ఇలా ఎలా మారిపోయాడని. కాబట్టి వాళ్ళందరూ అంటారు కృష్ణ మాతో పాటు వచ్చేసే బృందావనానికి అని. మానసికంగా కృష్ణుడిని ఒక రథంలో కూర్చోబెట్టి లాగేశారు బృందావనానికి. అలా భావన చేస్తూ ఉంటారనమాట. అదే రథయాత్ర. కృష్ణుడు కురుక్షేత్రం నుంచి బృందావనానికి వెళ్ళే యాత్ర. ఎందుకు ఆ యాత్ర చేశారు అంటే కృష్ణ భక్తులు అలా భగవంతుణ్ణి లాగారనమాట తమ ప్రేమతో. ఓకే, అది రథయాత్ర చాలా విశేషం అండి. ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, లక్షల మంది ఆ రోజు ప్రొద్దున వస్తారు, రాత్రికి మాయమవుతారు. అవును, ఆ దేవతలందరూ కూడా వచ్చి ఆ జగన్నాథ స్వామి వారి యొక్క రథయాత్రలో పాల్గొనేవారు. జగన్నాథుడికి తెలుసా అండి, ఎప్పుడు రథం ఆయనకి ప్రారంభం అవ్వాలంటే అప్పుడు ప్రారంభం అవుతుంది. ఎప్పుడు ఆయన అక్కడికి చేరుకోవాలంటే అప్పుడు చేరుకుంటాడు. ఎప్పుడు కదలాలంటే కదులుతాడు, లేదంటే ఉండడు. అలానే ఉండిపోతారు. కొన్నిసార్లు 2-3 రోజులు చేరుకోవడానికి పట్టిన రోజులు కూడా ఉన్నాయండి. తెలిసిన మీకు లాస్ట్ ఇయర్ కూడా నాకు తెలిసి ఒక రోజు మొత్తం అయిపోయి 2వ రోజు ప్రొద్దునకి చేరుకున్నారు అక్కడికి. 3 కిలోమీటర్లు అండి. ఎందుకంటే జగన్నాథుడు ఆయన ఇచ్చ. ఒకసారి ఒక బ్రిటిష్ ఆఫీసర్ ఉన్నప్పుడు ఏం చెప్పాడట అంటే, ఏంటినా ఒకసారి 2 రోజులు, ఒకసారి 3 రోజులు, ఒకసారి 4 రోజులు ఇలా రథయాత్ర అంటారు. అలా ఉండదు. ఇప్పుడు పర్మిషన్ ఇస్తాను, ప్రొద్దున పూట 9 గంటలకు ప్రారంభం అవ్వాలి, రాత్రి పూట 5 గంటలకు ఎండ్ అవ్వాలి. 2 రోజులు జగన్నాథ్ కదలను కూడా కదలలేదు ఆయన రథం మీద నుంచి. అప్పుడు ఆ బ్రిటిష్ ఆఫీసర్ అన్నాడు, ఏమవుతుంది అంటే, మీరు అన్నారు కదా మా స్వామికి టైం టేబుల్ చెప్పారు కదా అంటే, ఆయన వచ్చి ఆయనకి క్షమాపణ చెప్పారు, అయ్యా స్వామి నీ ఇష్టం, నువ్వు ఎలా వెళ్ళాలంటే అలా వెళ్ళాలంగానే రథం ప్రారంభమైంది అనమాట. కాబట్టి జగన్నాథుడు జగత్తుకే నాథుడు, ప్రపంచాన్ని సృష్టించిన భగవంతుడికి మనం చెప్తామండి ఈ టైంకి ఇది, ఈ టైంకి అది అని. కాబట్టి వారు కూడా వచ్చి ఆ బ్రిటిషర్ అధికారి ఎవరైతే గవర్నర్ ఉన్నారో ఆయన కూడా స్వామికి క్షమాపణలు అడిగి స్వామి యొక్క ఆశీర్వచనాలు స్వీకరించాక ఆ రథయాత్ర అనేది పునఃప్రారంభమైందనమాట. కాబట్టి ప్రతి సంవత్సరం జరిగే అద్భుతమైన ఉత్సవం. మీకు ఒక విషయం చెప్తాను, జగన్నాథపురిలో చేసే జగన్నాథ రథయాత్ర మొత్తం ప్రపంచమంతా జరుగుతూ ఉన్నది శ్రీల ప్రభుపాదుల వారి యొక్క దయ వల్ల. శ్రీల ప్రభుపాదుల వారి ఇస్కాన్ సంస్థాపకాచార్యులు ప్రపంచంలో ఉండే ప్రతి దేశంలో కూడా రథయాత్ర ప్రారంభం చేశారు. అలానే కాకుండా భారతదేశంలో ఉండే ప్రతి ప్రదేశంలో కూడా జగన్నాథ రథయాత్ర జరుగుతుంది.
మనకి ఇప్పుడు 27వ తారీఖు హైదరాబాద్లో రథయాత్ర జరుగుతుంది, 28వ తారీఖు మన ఆదిలాబాద్లో రథయాత్ర. అలా మీరు ఎక్కడుంటే అక్కడ విజయవాడలో, చెన్నైలో, గుంటూరులో, నెల్లూరులో, తిరుపతిలో ఎక్కడైనా సరే ఈ వారం రోజులలో రథయాత్రలు జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా జగన్నాథుడి యొక్క కృప నడుస్తున్నది. బట్ ఇక్కడ కొంచెం లైక్ వింతగా అనిపించేది ఏంటంటే చాలా చోట్ల మనం దేవుని విగ్రహాలు చూస్తుంటాం, ఒక రాయిని శిల్పంలాగా చెప్తారు, లేకుంటే కొన్ని విధాలుగా దేవుని రూపాన్ని తయారు చేస్తుంటారు. బట్ ఇక్కడ చూస్తే దేవుణ్ణి ఒక చెక్క రూపంలో తీసుకొస్తారు కదా, ఎందుకు ఇలా తీసుకొచ్చారని ఇది ఎప్పుడు మారుస్తుంటారు ఎందుకు? జగన్నాథ రథయాత్ర చాలా విశేషం అండి. మీకు ఒక విషయం చెప్తాను, ఎక్కడ రథోత్సవం జరిగినా సరే ఉత్సవమూర్తులే వస్తాయి బయటికి. మన దాంట్లో మూలమూర్తులు, ఉత్సవమూర్తులు అని ఉంటాయి. తెలిసిన మీకు ఆలయానికి వెళ్ళారనుకోండి, మూలమూర్తి అని ఉంటారు, రాయితో చేసిన ప్రతిష్ఠ చేస్తారు. అది ఏదో రాయి కాదండి, దాంట్లోపల ప్రాణ ప్రతిష్ఠ జరిగినది కాబట్టి సాక్షాత్తుగా భగవద్ విభూతి అక్కడ ఉన్నది, భగవత్ మూర్తి సాక్షాత్తుగా భగవంతుడే. ఆయనకి ఇంకొక బేరం ఉంటుంది, ఉత్సవమూర్తి అని అంటారు. ఆ ఉత్సవమూర్తులను రథం పైన కూర్చోబెడతారు. కానీ జగన్నాథ్పురిలో విశేషం ఏంటంటే మూలమూర్తులే రథం పైకి వచ్చేస్తారనమాట. జగన్నాథుడు ఎలా అంటే చాలా భక్తవాత్సల్యం అండి. మన కోసం వైకుంఠం నుంచి కిందికి దిగారు, ఆలయంలోకి వస్తే ఆలయానికి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారో లేదో అని ఆలయాన్ని వదిలేసి ఆయనే రథం పైన కూర్చొని ఊరంతా తిరుగుతారనమాట. అందరికి దర్శనం ఇస్తాను, గుడి వరకు వచ్చే లేకపోయినా సరే నేనే వెళ్ళి దర్శనం ఇస్తాను. అది కూడా చేతులు చూడండి ఇలా ఉంటాయి అందరినీ, ఇలా మనం అంటాం కదా, ఎవరైనా ప్రేమతో వచ్చినారు అనుకోండి ఇలా కౌగలించుకుంటా, అలా ఆయన చేతులు కూడా ఇలా ఉంటాయి అనమాట. ఎప్పుడు కూడా భక్తుల కోసం ఆలయాన్ని వదిలేసి ఆలయం మూసేస్తారు, ఎందుకంటే మూర్తులే లేవు కదా, మూర్తులు రథం పైన ఉన్నాయి. అవును, అవి కూడా చెక్కతో ధారుతో చేసిన మూర్తులు అన్నమాట. ఏమవుతుందంటే చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి ఇది. ఇంద్రద్యుమ్న మహారాజు గారికి ఒక ప్రదేశం యొక్క వైభవం తెలుసు. ఆ ప్రదేశం పేరు నీలాచలం. ఏంటి? నీలాచలం. ఇది ఉత్కల ప్రదేశం. ఉత్కల అంటే ప్రజెంట్ ఒరిస్సా. అయితే అక్కడ నీలమాధవ అనే స్వామి ఉండేవారు, కృష్ణుడు. అయితే ఆ స్వామి దర్శనం చేసుకోవాలి, కానీ ఆ స్వామిని ఎవ్వరు చూపించే వాళ్ళు కాదనమాట. అక్కడ ఉండే ఎవరైతే శబర అని అంటారు, ఒక ట్రైబ్, వాళ్ళు మాత్రమే స్వామి ఆరాధన చేస్తుండేవారు. చూడండి, మన సనాతన ధర్మంలో అందరికీ భగవద్ ఆరాధన చేసే ఒక యోగ్యత ఉండింది. శబర అనే ఒక ట్రైబల్ పీపులే ఆ నీలమాధవుని ఆరాధన చేస్తుండేవారు. అయితే ఎవరెళ్ళి నీలమాధవుని కనుక్కుంటారంటే విశ్వవసు అని ఒక ఆయన ఉన్నారనమాట. అయితే ఆయనను పంపిస్తారు. పంపించినప్పుడు విద్యాపతి అని ఒక మినిస్టర్ అనమాట, విశ్వవసు అని ఆయన దగ్గర పంపిస్తారు. పంపించినప్పుడు ఆయన ఆ ట్రైబ్ హెడ్ అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి చాలా బతిమలాడుతండి, తీసుకెళ్ళండి నీలమాధవ్ దగ్గర, తీసుకెళ్ళండి నీలమాధవ్ దగ్గరికి వెళ్ళంటే నీలమాధవ్ దగ్గరికి వెళ్ళకూడదు. అలా ఉంటూ ఉంటూ విశ్వవసు యొక్క కూతురు లలిత అని ఆవిడ పేరు, ఆవిడకి ఈయనకి వివాహం అవుతుంది. ఎవరు? విద్యాపతి. ఈ విద్యాపతి ఎవరు అంటే మినిస్టర్ ఇంద్రద్యుమ్న మహారాజు గారికి. వీరు అవంతి దేశంలో ఉండేవారు. అవంతి అంటే ఉజ్జయిన్ నుంచి విద్యాపతిని ఒరిస్సాకి పంపించారు. ఎవరైతే ఈ ట్రైబల్ పీపుల్ ఉన్నారో అక్కడికి వెళ్ళి ఈయన చాలా రీసెర్చ్ చేశారు, ఇక్కడే ఉన్నా నీలమాధవ్ ఎక్కడో, కానీ చూపించట్లేదు. అయితే లలితని వివాహం చేసుకుంటారు. ఇప్పుడు చూడండి, అల్లుడు అడిగిందల్లా చేస్తారు కదా జనరల్ గా మామగారులు. కానీ అయితే ఒకరోజు అడుగుతారనమాట, మామగారు నాకు ఒకటే ఒక కోరిక, వాళ్ళ వైఫ్ను కూడా అంటారు, ఒకటే ఒక కోరిక, నాకు నీలమాధవ్ని చూడాలని. అంటే అయితే విశ్వవసు ఏం చేస్తారు తెలుసా అండి, కళ్ళకు గంతలు కట్టేస్తారు, రాస్తా ఆ దారి చూపించను కానీ నీకు దర్శనం చేస్తా అని ఈయన తీసుకెళ్తుంటారనమాట. కానీ విద్యాపతి ఏం చేస్తారు అంటే తెలివిగా ఆవాలు మూటలో ఒక చిన్న రంధ్రం పెట్టుకొని ఆవాల మూటని నడుము పెట్టుకుంటాడనమాట. ఆయన వెళ్ళే దారి మొత్తం కూడా ఆవాలు పడుతూ ఉంటాయి. వెళ్తారు, వెళ్ళాక గంతులు తీసేస్తారు. గంతులు తీయంగానే అద్భుతమైన ప్రదేశం, నీలమాధవుడి యొక్క విగ్రహం. అక్కడ ఉండే మాలలు సాక్షాత్తుగా స్వర్గలోకం నుంచి ఇంద్రాది దేవతలు వచ్చి స్వామికి సమర్పణ చేసిన మాలలు. అక్కడ రోహిణీ కుండం అని ఒకటి ఉంటుంది. అక్కడ ఒక చిన్న పక్షి ఇలానే లోపలికి వెళ్ళిందట, అందులో నీళ్లు త్రాగిందట. వెంటనే చతుర్భుజ రూపంలో వైకుంఠమూర్తి, వైకుంఠ వాసుల యొక్క రూపంలో మారిపోయి వైకుంఠానికి వెళ్ళిపోయిందట. అంత ఆశ్చర్యకరమైన ప్రదేశం అనమాట ఆ నీలాచలం అనే ప్రదేశం. అయితే చూశాడు, ఆశ్చర్యపోయాడు, అసలు ఏంటి వైభవం అని. సరే అని వెనకాలకు వచ్చేసారు. వెనకాలకు వచ్చి కొన్ని రోజులలో ఆవాలు ఎంతసేపట్లో మొలకెత్తుతాయండి, చాలా తొందరగా వచ్చేస్తుంది కదా. అప్పుడు ఆయనకి ఆ వేలో మొత్తం ఆవాలు పడిన వేలో మొత్తం కూడా ఆ వే అర్థమైపోయింది ఎక్కడికి వెళ్ళాలని. వెంటనే అమ్మయ్యా ఇప్పుడు నీలమాధవ్ అడ్రస్ దొరికింది, రాజు దగ్గరికి వెళ్ళి చెప్తానని బయలుదేరిపోయాడు. ఆ శబర ప్రదేశం నుంచి, ఉత్కల ప్రదేశం ఒరిస్సా నుంచి బయలుదేరి
అవంతి దేశం ఉజ్జయినికి వెళ్ళి రాజుకి చెప్పేశారు, రాజా నీలమాధవుని కనుక్కున్నాను, మీకు దర్శనం చేసుకోవాలనుకున్నది కదా, పదండి అనగానే అందరు బయలుదేరారు దర్శనం చేసుకోవడానికి. ఆ ఆవాలు పెరిగిన దారిలో మెల్లగా ఈ రాజుని తీసుకెళ్తున్నారు. అక్కడికి వెళ్ళేసరికి నీలమాధవుడు అంతర్ధానం అయిపోయారు. నీలమాధవుడు కనిపించేసరికి రాజు అందరూ బాధపడుతున్నారు, అందరూ ఏడుస్తున్నారు అనమాట. అయ్యో అపరాధం చేశామా, అపచారం చేశామా, ఎందుకు భగవంతుడిగా మాయమైపోయాడంటే అప్పుడు భగవంతుడు స్వప్నంలో కనిపించి ఈరోజు రాత్రి సముద్రానికి ఒక పెద్ద పెద్ద 3 చెక్కలు కొట్టుకొని వస్తాయి, వాటిని విగ్రహంగా మార్చండి. బ్రహ్మ మొట్టమొదటి 50 సంవత్సరాలు నేను నీలమాధవుడుగా ఉంటాను, నెక్స్ట్ 50 సంవత్సరాలు జగన్నాథుడిగా దర్శనమిస్తాను అని చెప్తారనమాట. సరే అని అందులోపల రాత్రికి అనుకున్నట్టుగానే రాత్రి పెద్ద పెద్ద చెక్కలు 3 వచ్చాయన్నమాట. వాటిని 3టిని తీసుకెళ్ళి లోపల పెట్టారు. అందులోపల ఒక ఆయన విశ్వకర్మ అంటారు, ది ఆర్కిటెక్ట్ ఆఫ్ ద దేవతాస్, ఆయన ఒక వృద్ధుడి రూపంలో వస్తారు. అయ్యా నేను చేస్తాను ఈ కార్పెంటరీ వర్క్, నేను శిల్పాలను తయారు చేస్తాను, కానీ ఒకటి నేను వచ్చేంత వరకు తలుపులు తీయకూడదు అని చెప్తారు. చెప్పేసి లోపలికి వెళ్ళిపోతారు. సరే అని రాజారాని ఇద్దరు సరే అండి అని తలుపులు పెట్టేస్తారు. టక్ 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 అని సౌండ్లు వస్తూ ఉంటాయి. రోజు వెళ్ళి వింటూ ఉంటారు, అమ్మయ్య పని జరుగుతుంది, అది అది అని వింటూ ఉంటారు. అంత అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత చాలా వృద్ధుడు అండి లోపలికి వెళ్ళిపోయారు, తలుపులు పెట్టేసుకున్నారు. సౌండ్ ఆగిపోయింది. 1, 2, 3, 4 రోజులు వెయిట్ చేశారు. చాలా రోజులు అయిపోయింది, సౌండ్ రావట్లేదు, ఉలుకు పలుకు లేదు. ఎన్ని రోజులని ఓపిక పడతారు? త్వరలో తీసేస్తారు డోర్. ఎప్పుడైతే డోర్ తీసేస్తారో ఆ లోపల ఉండి ఆయన అంతర్ధానం అయిపోతారు. విగ్రహాలు సగం అయ్యి అక్కడ ఉంటాయి. పాదాలు అవ్వలేదు, ఇంకా చేతులు అవ్వలేదు, ఇలా చేతులు ఇక్కడ వరకే ఉన్నాయి, నడుము ఇక్కడ వరకే వచ్చింది, ముఖం ఇంత పెద్దగా, కళ్ళు ఇలా విచిత్రమైన రూపంతో పని ఆగిపోయేసరికి మళ్ళీ రాజు ప్రార్థన చేసుకుంటాడు భగవంతుడికి, అయ్యా ఎందుకు ఇలా ఈ రూపాలు ఏంటి, విచిత్రమైన రూపాలంటే ఏం లేదు, ఇలానే నేను దర్శనం ఇవ్వాలనుకుంటున్నాను భక్తులతో, ఇన్కంప్లీట్ ఫామ్స్తో. ఎందుకు అంటే దీనికి ఒక పూర్వ స్టోరీ ఉందండి, చాలా అమేజింగ్, చాలా అద్భుతమైన స్టోరీ. బృందావనంలో శ్రీకృష్ణ భగవానుడు గోపికలకి, గోపాల బాలులు, నంద, యశోద చాలా ప్రేమ. తర్వాత అక్కడి నుంచి మథురకి వెళ్ళారు, మథుర నుంచి ద్వారకకి వెళ్ళారు. ద్వారకలో 16,108 మంది రాణులు ఉన్నారు. మనకి ఇంతకు ముందు కూడా చెప్పాను వీటి యొక్క రహస్యం ఏంటి. 16,108 భవనములలో ఒకసారి 16,108 స్వరూపములతో కృష్ణుడు ఉండేవాడు. అయితే అందరి దగ్గర ఒకటే గోల, రాత్రి యశోద, రాధ, లలిత, విశాఖ అని అరుస్తూ ఉండేవారనమాట. అయితే రాధ, లలిత, విశాఖ ఏంటప్ప ఎప్పుడు చూడు యమున, గోవర్ధన్, సుబాల, సుధామ, ఎప్పుడు చూడు గోపికలు, గోపాల బాలు, యశోదమ్మ, నందమహారాజ్, ఇంత మంచి ద్వారకలో ఉండి కూడా బృందావనాన్ని ఎందుకు గుర్తు తెచ్చుకుంటారని అర్థమయ్యేది కాదనమాట. ఒకరోజు రాణులందరూ కలిసి పిలిచారు కృష్ణుడు వాళ్ళ అమ్మ రోహిణీదేవిని పిలిచి, బలరాముడి తల్లి రోహిణీదేవిని పిలిచి, అమ్మ నువ్వు బృందావనంలో ఉన్నావు కదా, అసలు ఎందుకు కృష్ణుడికి బృందావనం అంటే అంత ఇష్టం, అసలు కృష్ణుడు బృందావనంలో ఏం చేశాడు చెప్పండి మాకు అంటే రోహిణీదేవి అన్నది, నేను చెప్తాను కానీ ఒకటే ఒక కండిషన్, కృష్ణుడు కానీ విన్నాడు అనుకో బృందావనం వెళ్ళిపోతాడు, ఎందుకంటే ఆయనకంతా ఆయన ఎప్పుడు తలుస్తూనే ఉంటాడు, ఇంకా కృష్ణుడు ఏం చేశాడు, కృష్ణుడిని ఎలా ప్రేమించారు అక్కడ ఉండే వాళ్ళందరూ చెప్పామనుకోండి ఇంకా మనం ఆయన ఆపలేము. కాబట్టి ఏం చేస్తామంటే డోర్ బయట ఎవరో ఒకరు కాపలా పెట్టండి, నేను మీకు స్టోరీలన్నీ చెప్తాను కానీ కృష్ణుడు వినకూడదు, బలరాముడు వినకూడదు అని చెప్పి బయట ఎవరు చేస్తారు ఈ సేవ అంటే సుభద్ర, కృష్ణుడి చెల్లెలు సుభద్రాదేవి అన్నది నేను చేస్తాను. సుభద్రాదేవి బయటికి వెళ్ళిపోయింది, డోర్ బయట నించుంది. లోపల రోహిణీదేవి రాళ్ళందరికీ కృష్ణుడు చేసిన లీలలన్నీ చెప్తున్నాయి. బృందావనంలో బ్రజవాసులు కృష్ణుడి పట్ల ఉండే ప్రేమ ఏంటి అన్ని విషయాలు చెప్తున్నారనమాట. ఎంత ప్రేమించారు, ఎంత ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నారు కృష్ణుడిని. సుభద్ర ఏం చేయాలండి, కాపలాగా అంతే కదండి. సుభద్రాదేవి అనుకుంది పాపం లోపల ఇంత మంచి కృష్ణుడి గురించి మాట్లాడుకుంటుంటే నేను కూడా వింటూ కాపలాగాస్తానని చెవు పెట్టి వింటూ ఉంది, ఇలా చూస్తూ ఉన్నదన్నమాట. కృష్ణుడి గురించి వింటూ 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 సుభద్ర యొక్క ఆనందంలో ఏమైపోయిందంటే, ఆనందంలో మీరు చూడండి ఆశ్చర్యంలో కళ్ళు పెద్దగా అయిపోతాయి. తర్వాత మన జుబిలియేషన్లో ఒక రకమైన ఆనంద స్థితి అన్నమాట, దాన్ని మహాభావ స్థితి అంటారు. అందులో సుభద్రాదేవి ఒక మహాభావ స్థితిలో నేత్రాలన్నీ పెద్ద పెద్దగా అయిపోయి బాడీ అంతా ష్రింక్ అయిపోయి ఆ రూపంలో ఉండిపోయింది. కృష్ణ బలరాములు దూరం నుంచి వెళ్తున్నారనమాట.
వెళ్తుంటే సార్ సుభద్ర మారిపోతుందన్నమాట, రూపం మొత్తం ఆనంద తన్మయత్వ స్థితిలో పొందుతుంది. ఏంటబ్బా సుభద్ర ఏమైపోయింది ఇలా అయిపోతుందని వాళ్ళిద్దరు కూడా వచ్చి వినడం ప్రారంభం చేశారు. ఎప్పుడైతే తన భక్తుల గురించి వింటున్న జగన్నాథుడు, తన భక్తుల పట్ల ప్రేమ గురించి వింటున్న కృష్ణుడు ఉన్నాడో, ఆయన లోపల ఆయన బాడీ లిమ్స్ అన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయి, నేత్రాలన్నీ పెద్ద పెద్దగా అయిపోయి, నవ్వు పెద్దగా అయిపోయి, ఆయన కూడా ఒక ఆనంద స్థితి, మహాభావ స్థితి అంటారు, అందులోకి వెళ్ళిపోయారు. బలరాముడు కూడా మహాభావ స్థితిలోకి వెళ్ళిపోయారు. ముగ్గురు బయట నుంచి ఇలా వింటున్నారు, మహాభావ స్థితిలోకి వెళ్ళిపోయారు. అప్పుడు నారదముని పైనుంచి వెళ్తుంటే, అమ్మో నీ భక్తులకి పట్ల నీకెంత ప్రేమ ఉంది, నీ భక్తుల గురించి వింటూ నువ్వు ఇంత ఆనందాన్ని పొందుతున్నావు, ఆ కలియుగంలో ఉండే వాళ్ళకి నువ్వు ఇలా దర్శనవి కృష్ణ అని ప్రార్థన చేశారనమాట. అందుకోసం జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రుడు. జనరల్గా మీరు చూసిన రాధాకృష్ణులు, రుక్మిణి కృష్ణులు ఉంటారు, కానీ ఇక్కడ అన్నయ్య ఇంకా చెల్లితో ఉన్నారనమాట. ఎందుకు అని అంటే ఈ వృత్తాంతం, ఈ జరిగిన సంఘటనలో నారదులు వారు ప్రార్థన చేస్తారు, అయ్యా మీరు ముగ్గురు ఇలానే అండ్ మీ భక్తుల అంటే మీకు ఎంత ప్రేమను చూపించే ఈ మహాభావ అత్యంత ఆనంద స్థితిలో ఉండే ఈ రూపంలో దర్శనం ఇవ్వండి కలియుగంలో ఉండే వాళ్ళకి అని చెప్తే, జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రుడు అలా ఉండిపోయి మనకి దర్శనం ఇస్తున్నాడు అనమాట జగన్నాథపురి. అండ్ ఈ గుడి యొక్క ప్రాముఖ్యత కూడా చాలా గమనిస్తే, ఈ గుడి పైన జెండా రెపరెపలాడుతుంటుంది కదా స్వామి. ఒక వ్యక్తి తనంతటా తానే పైకి వెళ్ళి అది మారుస్తారు ఎటువంటి సహాయం లేకుండా. కానీ ఈ జెండా ఎగరడం కూడా గాలి ఇటువైపు వస్తే జెండా ఇటువైపు ఎగురుతుంది. దీని విశిష్టత ఏంటి? మనకి జగన్నాథపురిలో చాలా విశేషాలు ఉన్నాయండి. ప్రతిరోజు లక్షలాది మందికి అక్కడ ప్రసాదం కూడా అయిపోదు అంటారు. దాని తర్వాత ఒక వ్యక్తి ప్రతిరోజు పైకి సుమారుగా 300 ఫీట్లు అనుకుంటా గోపురం, అది ఎక్కేసి, అది కూడా ఉల్టా ఇలా ఎక్కుతారండి, ఎక్కేసి పైకి ఎక్కి జెండా మార్చేస్తారు. ఒకసారి మేము విన్నాము, ఒక చిన్న పిల్లవాడికి ట్రైనింగ్ ఇస్తున్నారు వాళ్ళ నాన్నగారు. అంటే అది సాంప్రదాయకంగా వస్తుంది, వాళ్ళ కుటుంబంలో ఉండే వాళ్ళే ఆ సేవ చేస్తారు కొన్ని జనరేషన్స్ నుంచి. అయితే చిన్న పిల్లవాడు పైకి ఎక్కేస్తాడు, మొత్తం సుదర్శన అంటే 300 ఫీట్లు అనుకోండి సుమారుగా, పైకెక్కి జెండా మార్చేసరికి హఠాత్తుగా పైనుంచి కింద పడిపోయాడండి. పైనుంచి ఆ పిల్లవాడు కింద పడిపోతుంటే అందరూ ఆశ్చర్యంతో చూస్తుంటే ఒక పెద్ద కోత వచ్చి కింద నుంచి ఆ పిల్లవాడిని పట్టుకొని ఆపిందనమాట. ఆపి కిందకు వదిలేసి వెళ్ళిపోయింది. కాబట్టి ఇలాంటివి ఎన్నో మహత్వమైన, అసలు అక్కడికి వెళ్ళారనుకోండి పూరిలో ప్రతి అడుగడుగు మీకు మహత్యం కనిపిస్తుంటుందండి. అసలు అక్కడ ఉండే వాళ్ళకి ప్రేమ అంటే, మీరు భగవద్ వైభవం, కొన్ని క్షేత్రాలు మీరు వెళ్ళారనుకోండి, అంటే మనం అందుకే అండి భక్తుల యొక్క సాంగత్యంలో యాత్రలకు వెళ్తూ ఉండాలి. మేము లాస్ట్ టైం పూరి వెళ్ళింది, మా గురువు గారు కార్తీక మాసంలో తీసుకెళ్ళి సుమారుగా 15,000 మెంబర్స్ డిసైపుల్స్, ఆయన శిష్యులందరూ కలిసి వెళ్ళాం అనమాట, 15,000 మంది. ఇప్పుడు మేము అన్ని ప్లేసెస్కి వెళ్ళి అక్కడ జరిగిన లీలలు వింటూ ఉంటే అసలు ఎంత ఆశ్చర్యం వేసింది. భగవత్ తత్వాన్ని అనుభవించాలంటే క్షేత్రాలకు వెళ్ళాలండి. మీరు చూడండి, శ్రీరంగం వెళ్ళారనుకోండి, శ్రీరంగ వాసులకి భగవంతుడి పట్ల ఉండే ప్రేమ, జగన్నాథపురికి వెళ్ళే వాళ్ళకి జగన్నాథుడి పట్ల ఉండే ప్రేమ, బృందావనానికి వెళ్తే బృందావనంలో కృష్ణుడి పట్ల, ద్వారకకి వెళ్తే ద్వారకలో ఆ స్వామి పట్ల ఉండే ప్రేమ, మీరు ఉజ్జయినికి వెళ్ళారనుకోండి ఉజ్జయిని వాసులకి మహాకాళేశ్వర్ పైన ఉండే ప్రేమ, పండరీనాథుడికి ఎంత ప్రేమ, ఆ ప్రేమ మనకు కూడా కావాలండి. కాబట్టి ఇవేంటో కృష్ణుడు ఏంటి, ఫ్లాగ్ ఎగరేయటం ఏంటి, విశేషాలు ఏంటి అంటే ఏం లేదండి, భగవంతుడి పట్ల నమ్మకం, ప్రేమ పెరగడానికి, అంతే, ఇంకేం లేదు. కాబట్టి పూరి అంటే అడుగడుగున విచిత్రాలు. స్వామి, చివరిగా ఒక ప్రశ్న. చాలామంది నేను గమనిస్తుంటాను, ఎక్కువ మంది కష్టాల్లో ఉన్న, ఆనందంగా ఉన్న ఒక మాట చెప్తుంటారు, అంతా దేవుడి దయ, లేకుంటే దేవునిపై భారం వేసాము. ఇంకొంతమంది ఏమో కష్టాల్లో ఉన్న వాళ్ళు దేవుని మీదనే భారం వేసి కాలం గడుపుతున్నాము. ఇలాంటి మాటలు ఎక్కువ వింటుంటాను. సో ఇట్లా దేవుని మీద నమ్మకం పట్టుకొని వాళ్ళ జీవితంలో మంచి చెడు ముందర తీసుకెళ్ళే వాళ్ళందరికీ మీరు ఇచ్చే సలహా ఏంటి? చాలా మంచి పని చేస్తున్నారు, ఇంకేంటి. ఎందుకంటే అండి, భగవంతుడి దయే మనల్ని అందరినీ నడిపిస్తూ ఉన్నది. మనకి భగవంతుడి పైన పరిపూర్ణ నమ్మకము అనేది కావాలి. మనము భగవంతుడి పైన పరిపూర్ణ నమ్మకం అంటే ఏంటండి, ఏం చేయకుండా కేవలం భగవంతుడు వస్తాడు కాపాడుతాడు అనటం దేవుడి దయన, దేవుడి పైన భారం వేయటమా? కాదండి. మన ప్రయత్నం మొత్తం మనం చేయటం, దాని తర్వాత భగవంతుడికి వదిలేయటం. గివ్ యువర్ బెస్ట్ అండ్ లివ్ ద రెస్ట్ టు గాడ్. ఇది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మొత్తం మన ప్రయత్నం చేయాలి, దాని తర్వాత భగవంతుడి పైన విడిచిపెట్టాలి. స్వామి మంచైనా జరైనా నా బెస్ట్ నేను ఇచ్చాను. ఈ సాటిస్ఫాక్షన్ లాస్ట్ ఏదైనా పని చేసినప్పుడు ఇది ఉండాలి. తండ్రి నాకు ఎంతైతే శక్తి ఉందో మొత్తం ఈ సేవలో పెట్టేశాను, ఈ పనిలో పెట్టేశాను, ఇంకా ఇది చేస్తావా లేదా నీ ఇష్టం. ఇప్పుడు చూడండి,
పిల్లలు ఎంతో బాగా కష్టపడచ్చు, చాలా కష్టపడచ్చు. క్వశ్చన్ పేపరే అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చింది అనుకో, వాడు ఏం చేస్తాడు? ఏం చేయలేరు. కాబట్టి వాడు ఏదైతే ఉందో దాన్ని పెట్టుకొని రాసేసుకొని వెళ్ళిపోవాలి, అంతే కదండి. ఇప్పుడు ఎంతో కష్టపడి అంత మన వైపు నుంచి అంత ప్రాక్టీస్ చేసి అంత చేసి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళాలి. మధ్యలో ఏదో ఏమంటారు, మన బ్రిడ్జ్ కూలిపోయింది, ఏదో ఇంద్రాయణి నది పైన ఈ బ్రిడ్జ్ కూలిపోయింది, లేదు అన్నారు అనుకోండి, ఇంకేం చేస్తాం? చేయలేం కదా. కాబట్టి మన బెస్ట్ ఇవ్వాలి, మిగతాది భగవంతుడి పైన వదిలేయాలి. అయ్యా ఏమైందో ఏంటో. ఒకసారి మమ్మల్ని అడుగుతుంటారనమాట, ఒకళ్ళు అన్నారు, ప్రభుజీ మేమేం పట్టించుకో, మొత్తం దేవుడి దయ. కాదు, నువ్వు పట్టించుకో దేవుడి దయ. ఎట్లో మీకు ఒక విశేషం చెప్తాను. బృందావనంలో యశోదమ్మ ఒకసారి కృష్ణుని పట్టుకోవాలని అనుకుంది. ఏమనుకుంది? కృష్ణుడిని పట్టుకోవాలని అనుకుంది. సరే అని ప్రయత్నం చేసింది. ఏం చేసింది? ఒక కర్ర పట్టుకుంది, కృష్ణుడు వెనకాల పరిగెత్తడం ప్రారంభం చేసింది. ఒక తాడు పట్టుకుంది, కట్టడానికి ప్రయత్నం చేస్తుంది. 2 అంగుళాలు తక్కువ అవుతుంది. మళ్ళీ తాడు తెచ్చింది, మళ్ళీ కట్టింది, మళ్ళీ 2 అంగుళాలు, మళ్ళీ తాడు తెచ్చింది, మళ్ళీ కట్టింది, మళ్ళీ 2 అంగుళాలు, మళ్ళీ తాడు తెచ్చింది, మళ్ళీ కట్టింది 2 అంగుళాలు, మళ్ళీ తాడు తెచ్చింది, మళ్ళీ కట్టింది 2 అంగుళాలు, మళ్ళీ తాడు తెచ్చింది, మళ్ళీ కట్టింది 2 అంగుళాలు. ఎంత తాడు తెచ్చినా తక్కువ పడుతుంది. ఎంత అలిసిపోయింది, మొత్తం చెమటల్లాగా ఆడుతున్నాయి, చెమటలు దూర్చుకుంటుంది. కృష్ణుని చూస్తుంది, కృష్ణ ఇంత ప్రయత్నిస్తున్నా, కృష్ణ ఏంటి కృష్ణ కట్టట్లేదు, నీ పొట్టకి ఏంట్రా, పొట్ట కట్టాలి అంటే రావట్లేదు అని ప్రయత్నిస్తుంది. అలిసిపోయింది, చెమటలు కాడుతున్నాయి, ఆయాసం వస్తుంది, కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అప్పుడు కృష్ణ అనుకున్నాడు, సరే అనగానే వెంటనే ముడిపడిపోయింది. అప్పుడు మన ఆచార్యులు చెప్తారు 2 అంగుళాలు తక్కువ ఉంటుందట. ఏంటి ఆ 2 అంగుళాలు అంటే, ఒకటి మన ప్రయత్నం. దేనికైనా మన ప్రయత్నం కావాలండి. అది భగవంతుడిని పొందాలనుకున్నా సరే మన ప్రయత్నం కావాలి. ఈరోజు సనాతన ధర్మం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఒక మాట మాట్లాడుతుంటారు, మేము ఇక్కడ మాకు ఇది అయిపోయింది, అది అయిపోయింది, ఇది జరిగింది, అది జరిగిందని. అంటే ఇప్పటి వరకు నీకు చిన్నప్పటి నుంచి వచ్చిన సుఖాలన్నీ మరి ఎవరిచ్చారు? దాని తర్వాత అదే నువ్వు అక్కడికి వెళ్ళి ఏదో చదువుతున్నావు కదా, అదే ఇక్కడ చదువుంటే బాగుండేది కదా. ఇక్కడ ఎన్నడూ చదవలేదు కదా, అందుకే నీకు తెలియదు కదా. కాబట్టి నీ వైపు నుంచి నీ భగవంతుణ్ణి అర్థం చేసుకోవడానికి ఏం ప్రయత్నం చేశాం? మనం ఎంతమంది ప్రయత్నం చేస్తున్నాం? ఎంతమంది భగవద్గీతను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం? ఎంతమంది మన రాముడేంటి, కృష్ణుడేంటి, కృష్ణతత్వం ఏంటి, రామతత్వం ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం? ఎంతమంది భగవానుడు మనకి ఏం చేశాడని ప్రయత్నం చేస్తాం? చేసినప్పుడు కదండి తెలిసేది మన ప్రయత్నం. భగవత్ కృప, ఈ 2 కావాలి. దేవుడి పైన భారము అని అంటే మొత్తం మన చేతుల్లో చేశాక, మొత్తం మన ఎండేవర్ అయిపోయాక ఏవైతే మన చేతుల్లో లేనిదో అది భగవంతుడి అనమాట. కాబట్టి మన ప్రయత్నం భగవత్ కృప. గివ్ యువర్ బెస్ట్ అండ్ లీవ్ ద రెస్ట్. ప్రతి విషయంలో కూడా మనం ఇది చూసుకోవాలి. కాబట్టి అందుకే మళ్ళీ మీ ప్రేక్షకులందరికీ, ముఖ్యంగా యువతకి మనం చెప్తున్నా, మన జూలై 7వ తారీఖు నుంచి సోమవారం ద్వాదశి, తొలి ఏకాదశి మరుసటి రోజు సాయంకాలం 7:30 నుంచి మనం చక్కటి భగవద్గీత ప్రవచనాలు అనేది ప్రణవానంద దాస్ ఛానల్లో, యూట్యూబ్ లైవ్లో కృష్ణుడు వీటన్నిటి గురించి మాట్లాడతారు. ఎందుకంటే ఆయన జగద్గురువులు కదండి. ఆయన చెప్పే విషయాలు కానీ మనం వినగలిగితే అసలు ఏంటి జీవనాన్ని నడిపించవలసిన మార్గం ఏమిటి అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి మీ అందరినీ అక్కడ కలుసుకుంటాం. చక్కగా ఎన్నో మీకుండే ప్రశ్నలు, ఆధ్యాత్మిక ప్రశ్నలన్నింటినీ కూడా మనం ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం ఈ 18 రోజుల భగవద్గీత చర్చలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్, చాలా విషయాలు చెప్పినందుకు కూడా. సో చూసారు కదండి, ముందు ఒక విషయం, ఎవరైనా సరే భగవద్గీత గురించి మంచి విశ్లేషణ అర్థం చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఒకసారి ప్రభుజీ ఛానల్కి వెళ్ళి చూడండి. ఎందుకంటే ధర్మం గురించి చెప్పేవాళ్ళు చాలా చాలా అరుదుగా ఉంటున్నారు. అండ్ అందులో అరుదైన రకమే మన ప్రభుజీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూలో ప్రభుజీ చెప్పిన ఎన్నో విశేషాలు మీకు అర్థమయ్యాయి కదా. అండ్ మీకేమనిపించిందో మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.